మొన్న ఒక పేరెంట్ నన్ను ఏమడిగారు తెలుసా, చెప్పులు బట్టలు కస్టమైజ్ చేసుకుంటాం కదండి, నా కొడుక్కి నేను టీచర్ని కస్టమైజ్ చేయాలనుకుంటున్నాను అడిగారు ఆయన. సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్. అ సైలెంట్ క్లాస్ రూమ్ డజంట్ మీన్ లెర్నింగ్ ఇస్ హ్యాపెనింగ్. సైలెంట్ క్లాస్ రూమ్ ఇస్ బికాస్ దేర్ ఇస్ ఫియర్. దట్స్ ఇట్. తీయాల్సింది అది కాదు, తీయాల్సింది భయాన్ని. ఇంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నప్పుడు మార్కెట్లో టీచర్ రోల్ ఏంటి ఇక్కడ? గూగుల్ has already won the war, won that battle. Google would have been the best teacher. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో సైలెంట్గా ఉంటే వాల్యూ లేదు సార్, మీరు ఎందుకు సార్ సైలెంట్గా ఉండడం నేర్పించారు అన్నాడు. సంప మీద కొట్టినట్టు అనిపించింది నిజంగా. ద రియల్ వరల్డ్ డజంట్ రివార్డ్ సైలెన్స్. అన్ని న్యూస్ ఛానల్స్లో ఒకటి 2 3 ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎట్లా అంటే ట్రామటైజ్ అయిపోయిన వాళ్ళు. చాలా మంది టీచర్స్ ప్రిపేర్ అవ్వకుండా వస్తారు. నేను 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, నాకెందుకు ప్రిపరేషన్ అంటారు. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫన్నీ. 30 ఏళ్ళు ఒక్కడికే చెప్పట్లేదు కదా. పిల్లలు అడుగుతారు, సార్ మీరు ఐఐటి జోధ్పూర్కి వెళ్ళారు కదా, అంత ఈజీగా వెళ్ళారా? లేదరా, నాకు కూడా ఇలాగే ఉండింది. దెన్ ఓ వావ్, ఐఎమ్ ఇన్ ద రైట్ పాత్. సక్సెస్ఫుల్ పీపుల్ టీచింగ్లోకి రారు, ఏ జాబ్ లేకపోతే ఇంకా లాస్ట్ ఆప్షన్గా టీచింగ్లోకి వస్తారు అని దాన్ని కంప్లీట్గా మార్చాలన్నది థాట్. డన్ ఇట్ 200 times, close to 180 times. ర్యాంక్స్ గురించి ఆలోచించడం అనేది ఆపేయాలి. ర్యాంక్స్ ఆర్ బై ప్రొడక్ట్స్. I have an ad for you. 9. Okay, it should say rank అనే మహమ్మారిని తీసేద్దాం. చాలా మంది ఎప్పుడు బాండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బట్ హానెస్ట్లీ వాటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బేసికలీ ఒక బాండ్ అంటే మీరు ఒక కంపెనీకి ఇచ్చే లోన్ అన్నమాట. మీ మనీని వాళ్ళు యూజ్ చేసుకొని మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ పే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వింటు వెల్త్లో మీరు కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని అది కూడా 1000 రూపీస్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇస్ రిటర్న్స్. ఇయర్లీ మీకు 9 to 12% రిటర్న్స్ వరకు రావచ్చు. సెకండ్లీ సేఫ్టీ. ఇవి యాసెట్ బ్యాక్డ్ బాండ్స్, అంటే బ్యాక్ ఎండ్లో స్ట్రాంగ్ కొలాటరల్ ఉంటుంది. థర్డ్ ఇస్ రేటింగ్స్. వీటికి క్రెడిట్ ఏజెన్సీస్ నుండి BBB to A రేటింగ్ ఉంటుంది, సో క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. థర్డ్ ఇస్ లిక్విడిటీ. మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయకుండా ముందే మనీ కావాలంటే సెల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. జస్ట్ లెట్స్ అప్, వింట్ వెల్త్ అనేది 4 Degree వాటర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బ్రాండ్ నేమ్. ఇది ఒక సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్. మీ దగ్గర ఐడియల్గా ఫండ్స్ పడి ఉన్నా, ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలనుకున్నా డెఫినెట్గా మీరు బాండ్స్ అన్నదాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. చెక్అవుట్ వింట్ వెల్త్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. Investments in debt securities, municipal debt securities, securitized debt instruments are subject to risks, including delay and/or default in payment. Read all the offer-related documents carefully. ఏ మైండ్ సెట్తో వస్తారు పేరెంట్స్ మీ దగ్గరికి? పేరెంట్స్కి ఏం కావాలి అంటే, ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ ఇస్ స్టూడెంట్ని అర్థం చేసుకొని వాళ్ళకి కస్టమైజ్ చేసి. మొన్న ఒక పేరెంట్ నన్ను ఏమడిగారు తెలుసా, చెప్పులు బట్టలు కస్టమైజ్ చేసుకుంటాం కదండి, నా కొడుక్కి నేను టీచర్ని కస్టమైజ్ చేయాలనుకుంటున్నాను అడిగారు ఆయన. సచ్ అ బ్యూటిఫుల్ థాట్. నిజమే కదా. మనం నాకు ఈ షర్ట్ కావాలని చెప్పి టైలర్ దగ్గరికి వెళ్ళి పావుగంట కూర్చొని ఇలాగే కావాలి ఇలా అంటాం. నా కొడుక్కి నేను టీచర్ని కస్టమైజ్ చేయాలనుకుంటున్నా, వీడికి సూటబుల్గా ఉండే టీచర్ని తీసుకురావాలనుకుంటున్నా అని అడిగాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్. సో మోస్ట్ పేరెంట్స్ దీస్ డేస్ దే వాంట్ కంఫర్ట్ బేసిక్గా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, మీరు అన్న నల్లకుంట ఎకో సిస్టంలో జైల లాంటి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో మేమందరం కూడా ఉన్నాం. అవును. డంజన్ లాంటి క్లాస్ రూమ్స్లో మంచి టీచర్ ఉండి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, టీచర్ నాలెడ్జ్ ఇస్తే చాలు, ఎంత దూరమైన వెళ్తాం, ఎంత కాంప్రమైజ్ అయినా చేస్తాం. సో యూ హ్యాడ్ టు కమ్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ కుకట్పల్లి టు మీ అస్తిత్వాన్ని మార్చాల్సి వచ్చింది బేసిక్ అక్కడ ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చి. సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దట్. ఈ మధ్య కాలంలో అలా లేదు. మై డాటర్ వాంట్స్ కంఫర్ట్, మై సన్ వాంట్స్ కంఫర్ట్, కంఫర్టబుల్గా నేర్చుకోవాలి, వీ వాంట్ హ్యాపీ లెర్నర్స్ అనే ఒక మైండ్ సెట్ పేరెంట్స్లోకి వస్తుంది, విచ్ ఇస్ అ నైస్ చేంజ్. ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం టీచర్స్ అక్కర్లేదేమో అని నా ఫీలింగ్. పేరెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో అలాగే అనుకుంటున్నారు. బికాస్ ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎవ్రీథింగ్, గూగుల్ హ్యాస్ ఆల్రెడీ వాన్ దట్ బ్యాటిల్ కదా. పేరెంట్స్ నీడ్ ఇన్స్పిరేషన్. వాళ్ళ పిల్లలకి బేసికలీ ఇన్స్పిరేషన్ కావాలి, మోటివేషన్ కావాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి. దట్స్ వాట్ ద పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో దట్స్ ద పాయింట్. సో ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి మా వాడికి పక్కా ఐఐటీలో ర్యాంక్ రావాలి అనేవారు. ఎస్. ఇప్పుడు కాన్వర్జేషన్స్ ఎట్లా ఉంటున్నాయి డిఫరెంట్గా? ఐఐటీలో ర్యాంక్ రావాలి అని అడిగే వాళ్ళ సంఖ్య డ్రాస్టిక్గా తగ్గిపోయింది వివేక్. యూ బి సర్ప్రైజ్ టు నో లెస్ దాన్ 2-3% ఆర్ ఆస్కింగ్ దట్, మీకు ఏం ర్యాంక్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ వీ వోంట్ ఈవెన్ పబ్లిష్. ఓకే, ర్యాంక్స్ పెద్దగా పబ్లిష్ చేసింది ఏం లేదు. కాలేజ్కి వస్తే అక్కడ ఏదో చిన్న పోస్టర్ ఉంటుంది, సగం మంది వైపు చూడని కూడా చూడరు. ఇట్స్ సమ్వేర్ ఇన్ లీస్ట్ యాక్సెసిబుల్ కార్నర్. కావాలి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్ వెళ్ళి చూసుకుంటారు.
వచ్చి దేర్ ఎక్స్పెక్టేషన్స్ హెవ్ డ్రాస్టికలీ చేంజ్డ్. ఐ హెవ్ బీన్ ఇన్ టు టీచింగ్ సిన్స్ 14 years. 14 years బ్యాక్కి వాళ్ళకి ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్ రిజల్ట్ అనే పర్స్పెక్టివ్ మారిపోయింది. రిజల్ట్ అంటే ర్యాంక్ కాదు, రిజల్ట్ అంటే లెర్నింగ్. వాడికి సబ్జెక్ట్ ఇవ్వండి, హీల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఇన్స్పిరేషన్ ఇవ్వండి, హీల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. రైట్, అటెన్షన్ క్రియేట్ చేయండి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి, హీల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. That's a very nice thing కదా. That's how education should happen, you know. That's what we've always believed in. So parents are asking for inspiration, parents are asking for direction. వాళ్ళకి ఏం చదవాలో తెలీదు, ఎటువైపు చదవాలో తెలీదు. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కాన్వర్సేషన్ చేస్తున్నారా? మీకు ఏం కావాలి, మీరు ఏం చదువుదాం అనుకుంటున్నారు? నాట్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ there's a good change. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? సో ఐ థింక్ మన దగ్గర ఉన్నది కొంచెం అర్బన్ పాపులేషన్ అండ్ మోర్ ఓవర్ మీదే Tier 1 పాపులేషన్. Tier 1 పాపులేషనే కాక రూరల్ పాపులేషన్లో కూడా ఒక మంచి అవుట్లుక్ ఉన్న పేరెంట్స్, మంచి మైండ్ సెట్ ఉన్న ఎడ్యుకేటెడ్ క్లాస్ పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. సో వైల్ దే ఆర్ డూయింగ్ దట్ కాన్వర్జేషన్, ఇవాళ రేపు మీరు జనరల్ స్టాటిస్టిక్స్ చూస్తే పేరెంట్స్కి నచ్చిన కాలేజెస్ కన్నా స్టూడెంట్స్కి నచ్చిన కాలేజెస్లో ఎక్కువ జాయిన్ అవుతున్నారు. దట్ సేస్ ఇట్ ఆల్. దట్ ద స్టూడెంట్ ఈస్ ఏబుల్ టు కన్విన్స్ ద పేరెంట్. ఇన్ఫాక్ట్ ఐ టెల్ దెమ్, నువ్వు రీసెర్చ్ చేసుకో. సో వాట్ కైండ్ ఆఫ్ కాలేజ్ డూ యూ వాంట్ అ కాలేజ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రిక్ట్ అండ్ సీరియస్? డూ యూ వాంట్ అ కాలేజ్ వేర్ యూ వాంట్ స్పోర్ట్? నీకు ఏం కావాలి ప్రయారిటైజ్ చేసుకో. యూ టెల్ యువర్ మామ్ దట్ ఐ వాంట్ దిస్. సో ఆ క్లారిటీ మనం పేరెంట్కి ఇవ్వగలిగితే పేరెంట్స్ ఆర్ ఓకే విత్ ఇట్. బికాస్ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్, అంతే కదా. హ్యాపీగా నేర్చుకుంటున్నారా లేదా, దట్స్ ది ఎండ్ రిజల్ట్. పేరెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఓకే విత్ ఇట్. ఈ కాన్వర్జేషన్స్ మీరు అడిగినవి ఏవైతే ఉన్నాయో భయపడుతూ చేస్తున్నారు పేరెంట్స్. ఏం చెప్తాడో అసలు సడన్ గా అని, ఏమవుతావనా అంటే ఏదంటే అది చెప్పేస్తున్నారు. బట్ దట్స్ ఓకే. ఐ మీన్ బట్ ద కైండ్ ఆఫ్ యాక్సెస్ మన ఇప్పుడు మన ఇండియా అయినా లేకపోతే వరల్డ్ అయినా ఇలా ఎటువైపు గ్రో అయిందంటే, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ యూ విల్ మేక్ మనీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఏంటంటే ఫోకస్డ్ గా దాని మీద మాస్టర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ లైక్ యాజ్ స్మాల్ యాజ్ పీపుల్ ఆర్ వాచింగ్ గార్డనర్స్ అంటుండే. నౌ పీపుల్ ఆర్ వాచింగ్ ASMR వీడియోస్ ఆఫ్ గార్డనర్స్ ఆర్ మేకింగ్ lakhs and lakhs of కంటెంట్. కుకింగ్ కాంటెంట్ వస్తుంది, షెఫ్స్. ఇన్ఫాక్ట్ వన్ స్టెప్ బిహైండ్ వెళ్తే చాలా మంది పేరెంట్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్, ఇంకా చాలా మారాలి, బట్ చాలా మంది పేరెంట్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ దట్ నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకే వెళ్ళు అని. ఇట్స్ నాట్ ఆల్ చేంజ్, 100% చేంజ్ అని నేను చెప్పను, బట్ చాలా మంది ప్రోగ్రెసివ్ ఫ్యామిలీస్లో 20% ఈజీలీ అంటే లైక్ ఐ సెడ్, పేరెంట్ కష్టపడుతూ ఉంటారు. మై ఫాదర్ ప్రాబ్లీ వుడెంట్ గివ్ మీ దట్ చాయిస్, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఉంటారు. లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ నుంచి వచ్చి నువ్వు ఏదంటే అది చేసుకురా అనే లగ్జరీ లేదు. సో ఆ లగ్జరీ ఉన్న ఫ్యామిలీస్లో దే డూయింగ్ ఇట్. ఐ నో అ ఫ్యామిలీ whose son is an architect, whose engineering చదివి, whose son is a cook, whose daughter is an architect, వీళ్ళందరూ ఇంజనీరింగ్ చదివారు. ప్రాపర్ షెఫ్ టైప్ వీడియోస్ ఉంటాయి కదా, దే డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, దే గెయినింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అది పక్కన పెడితే దే ఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ దే డూయింగ్, దట్స్ వాట్ మ్యాటర్స్. ఇంకొక స్టేజ్ తర్వాత ఐ డోంట్ థింక్ మనీ విల్ మ్యాటర్ ఎనీ మోర్ ఇఫ్ దేర్ ఆల్ ఎక్సైటెడ్ ఇన్ వాట్ దే డూయింగ్. మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బై ప్రోడక్ట్ లాగా. యూ టేక్ MS Dhoni, he's 43. Do you think he's playing cricket for money? No. He's doing it because he loves what he's doing. Ante. You take Virat Kohli, 18th edition daaka atanu anta practice chesi, anta 18th edition of RCB lo trophy gelavadam venkala tanaku incentive enti. It's not money anymore. No. It's just that a passion undi, aadalanu undi. Him and his wife are earning in millions. They don't have to work so hard every day. Right? So అదే కమ్యూనికేట్ అవుతోంది చాలా మందికి. బట్ ఒకప్పుడు 1-2% ఉంటే ఇప్పుడు ఒక 20% దాకా రీచ్ అయింది. ఇంకా చాలా మంది ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఇది. సో ఈ పోస్ట్ 10th క్లాస్ ఈ 2 years జర్నీలో పిల్లల మీదకి వచ్చినప్పుడు దే కమ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కదా. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాట్ ఆర్ దే మోర్ అఫ్రేడ్ ఆఫ్? వాళ్ళు ఎగ్జామ్స్కి భయపడుతున్నారా, లేకపోతే మా పేరెంట్స్ డిసప్పాయింట్ చేస్తామేమో అని భయపడుతున్నారా? దట్స్ అ సాడ్ పార్ట్ వివేక్. అంటే ఒకప్పుడు టీచర్ కొడతాడని భయపడేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు టీచర్ కొడతాడు అనే భయం ఉండేది. రైట్, వి వర్ అఫ్రేడ్ ఆఫ్ ద కేన్, ద స్టిక్. సో చాలా స్కూల్స్లో, చాలా కాలేజ్లో ఓకే, హౌ డు పుట్ ఇట్, కొట్టడం ఉండకూడదు, తిట్టడం ఉండకూడదు అనేది తీసేశారు. అవును. బట్ వాట్ ఐవ్ రియలైజ్డ్ ఇస్, తీయాల్సింది అది కాదు, మీరు అడిగినట్టు తీయాల్సింది భయాన్ని కదా. భయం ఎన్నో ఫామ్స్లో వస్తుంది. ఇంతకుముందు
cane used to be the fear factor. The cane was removed, but fear is still there. That, you know, పేరెంట్కి భయపడుతున్నారు, సిలబస్ కంప్లీషన్కి భయపడుతున్నారు, పియర్ గ్రూప్కి భయపడుతున్నారు, టీచర్స్కి భయపడుతున్నారు, వాట్ నాట్. నేను ఈ పని చేయడం వెనకాల నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అందుకని చేస్తున్నాను అనే ఫ్యాక్టర్ చాలా చాలా మైనర్ ఉంది వివేక్. దట్స్ ద ప్రాబ్లమ్. యూనో, ఐ థింక్ సమ్వేర్ వీ హ్యావ్ టు కరెక్ట్ దట్. ఇది నువ్వు భయపడుతూ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్ రాకపోయినా కానీ వీఆర్ ఆల్ విత్ యూ. పేరెంట్స్ టీచర్స్ ఇవ్వాల్సిన అష్యూరెన్స్ అది రావట్లేదు. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ టీచర్స్ ఒకవైపు, స్టూడెంట్ ఒక అపోనెంట్ టీమ్, యూఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ అస్, నువ్వు తీసుకురావు అయిపోయావు అన్న యాటిట్యూడ్ కనిపిస్తుంది బేసిక్గా. అంటే ఇంకా ఇప్పుడు కూడా అబ్సల్యూట్లీ రిజల్ట్ రాకపోతే ఏమవుతుంది అనే భయం ఎందుకంటే honestly speaking, a 15-year-old doesn't know what happens if he doesn't get a good result. They don't know, right? కానీ వాడికి ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యే భయం ఏంటి? మా టీచర్ ఏమంటాడో, లేదా మా అమ్మో నాన్న ఏమంటారో అన్నది ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యే భయం. నా లైఫ్ ఏమైపోతుంది అనేది సెకండరీ భయం, టెర్షరీ భయం కదా. మా పేరెంట్స్ తిడతారేమో అన్నది ఒక ఇమీడియట్ భయం. ఆ కంఫర్ట్ని సంహవ్ ఇవ్వలేకపోతున్నామని నాకు అనిపిస్తుంది. ఇంటర్ 2 years లో క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే, ఈ 2 years కానీ మీరు సరిగ్గా చేయకపోతే, మీరు కానీ ఫెయిల్ అయినట్టే లైఫ్లోనే ఫెయిల్ అయిపోతుందని క్రియేట్ అయిపోతుంది కదా. ఇట్స్ అది వాలంటీరీగా అవుతుందా ఇన్వాలంటరీగా అవుతుందా తెలియదు, కానీ ఆ ఎకో సిస్టమ్ ఇలా క్రియేట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్. అండ్ లాట్ ఆఫ్ ముందు అన్నారు కదా ఫిజికల్ స్ట్రెస్ అంటే ఎవరైనా కొట్టడం, కరెక్ట్. నౌ ఇట్ హాస్ మూవ్ టు మెంటల్, స్టేటస్ వైజ్ ఎవ్రీథింగ్. ఇట్స్ పక్కనోడు బాధ అవుతున్నాడు, నేను చదవలేకపోతున్నా. అదే బ్యాడ్ కాంపిటీషన్ అది బేసిక్గా. దట్ యూనో యూర్ కంపీటింగ్ అగైన్స్ట్ రాంగ్ థింగ్స్. దట్ ఎప్పుడు చాలా సినిమాల్లో చాలా చోట్ల మనకు చెప్తూ ఉండేదే కదా, యూనో కంపీట్ అగైన్స్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. అల్టిమేట్లీ ఇఫ్ యూర్ గెటింగ్ బెటర్ దాన్ యెస్టర్డే, ఇంక అంతకు మించి ఇంకా మనం ఏదో చేయాల్సిన అవసరం ఏముంది అన్నది నా పాయింట్. ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ ఓకే టు అన్ ఎక్స్టెంట్, టీచర్స్ ఆర్ ఆల్సో ఓకే. పేరెంట్స్కి కూడా ఈ మధ్య కాలంలో దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ యూనో, కొంతమంది పేరెంట్స్ ది అదర్ వే రౌండ్ ఉంటారు, రిజల్ట్ రాకపోయినా పర్వాలేదండి మా వాడి మీద ప్రెషర్ పెట్టకండి. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. దట్ యూనో ఓకే, రిజల్ట్ మీద మీరు ఫోకస్ చేయట్లేదు, విచ్ ఇస్ వండర్ఫుల్, సో లెట్స్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, రైట్? ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఎక్సైటెడ్ ఉంటారు. యూనో, నాట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఇస్ డిస్ట్రాక్షన్ అని నా ఫీలింగ్. ఒక స్టూడెంట్ ఉన్నాడు, గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. వాడు ఏం చేస్తాడంటే, మనం జనరల్గా వి అసోసియేట్ certain things with wrong connotations. Like for example, education ante marks, చాలా మంది చెప్తారు ఎడ్యుకేషన్ అంటే మార్క్స్ కాదు, it is far beyond that అన్నది is what people are thinking these days. But there are a lot of other things, you know. Entertainment doesn't mean distraction, right? Entertainment కానివ్వండి, లేకపోతే a silent classroom doesn't mean learning is happening. Silent classroom is because there's fear, that's it. People are silent because there's fear, not because learning is happening, right? అయితే ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు ఆల్మోస్ట్ టాప్ 3 టాప్ 4లో ఉంటాడు. లాస్ట్ బెంచ్లో లాస్ట్ కార్నర్లో కూర్చుంటాడు. అంటే మనం ఒక టీచర్ బ్యాక్ బెంచర్, క్లియర్ కేస్, వాడిని పట్టుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయాలి, మీ ఛానల్ టైటిల్కి వాడు జస్టిఫై చేస్తాడు. ఐ విల్ నాట్ నేమ్ హిమ్, వాడు చూస్తుంటే ఐమ్ షూర్ హీల్ బి ఏబుల్ టు కూర్చుంటాడు. బట్ టాప్ 3 టాప్ 4లో ఉంటాడు. సార్ 3 years తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది సార్, రేపు హాలిడే ఇవ్వండి సార్ అని అడిగాడు. ఫైన్, ఓకే, మన ఓజీ సినిమా, నాట్ అ బ్యాడ్ ఆస్క్. అంటే ఏం చేస్తాడు, మాట్లాడుతూనే ఉంటాడు, క్లాస్లో ముచ్చట్లు పెడుతూనే ఉంటాడు. ఆల్ దీస్ డిస్కషన్స్ హ్యాపెన్. సో దట్ టెల్స్ అస్ దట్ యూనో ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, లేజీనెస్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, దే ఆర్ నాట్ నెగిటివ్ ఆస్పెక్ట్స్. యూనో, దట్స్ కైండ్ ఆఫ్ మేకింగ్ దెమ్ అ బెటర్ పర్సన్. That's what we've noticed. కానీ మరి చెప్పండి, లైక్ is everyone gifted like that? Definitely not. నేను అదే చెప్తున్నా. అంటే మీరు నా ఏ ఇంటర్వ్యూ చూసినా, నా స్టూడెంట్స్తో డిస్కషన్స్ చూసినా, వన్ థింగ్ దట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, డోంట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్, ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. దిస్ గై దట్ ఐ మెన్షన్, ఏరా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈసారి బాగానే చేసావు కదా అంటే, ఏదో వచ్చింది సార్ అంటాడు. ఏరా ఈసారి సరిగ్గా చేయలేదు, బాగా వెనక్కి వెళ్ళిపోయామంటే, అంటే ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద రిజల్ట్, హీస్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. సో కదా, సో నాకేం కావాలంటే, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ఎంజాయ్ ద ప్రాసెస్, రిజల్ట్ హ్యాస్ టు బి అ బై ప్రోడక్ట్ విచ్ విల్ హ్యాపెన్ ఈవెన్చువలీ. సో మీరు అన్నట్టు, ఎస్, నోబడీ ఈస్ గిఫ్టెడ్ విత్ దట్ కైండ్ ఆఫ్ రిజల్ట్. అంటే సగం క్లాస్ విని అదంతా అవ్వదు. బట్
ఎక్సైట్మెంట్ ఉండాలి వాళ్ళు చేసే ప్రతి పనిలో అన్నది ఈజ్ వాట్ ఐ బిలీవ్. అండ్ మనం కూడా సిమిలర్ డైరెక్షన్లో ట్రైన్ చేయాలి వాళ్ళని ఎక్సైట్మెంట్ తోటి. దట్ ఒక క్లాస్ అంటే చాలా బ్యూటిఫుల్గా డిస్కషన్స్ తోటి, కాన్వర్జేషన్స్ తోటి. చెప్పండి, అంటే హౌ మెనీ ఆఫ్ యువర్ టీచర్స్ డిడ్ యూ హ్యావ్ అ ర్యాండమ్ కాన్వర్జేషన్ విత్ సబ్జెక్ట్ వదిలేయండి, ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు లేకపోతే we don't have conversations with our teachers. Isn't that very sad? That మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి, విజ్డమ్ తీసుకోవాలో, వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ హ్యావింగ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్. ఐ థింక్ దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ విచ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్. దట్ అంటే ఆ భయం పోగొట్టడం మేము తీసుకున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెట్. లెట్స్ హ్యావ్ అ కాన్వర్సేషన్. ఎరా సినిమా చూసావు, ఎలా ఉంది, బాగుంది సార్, ఇది పలానా చేశాడు. ఇట్స్ నైస్ టు హ్యావ్ సచ్ కాన్వర్సేషన్స్. ఒక అలాంటి ఒక క్యాండిడ్ స్టఫ్ టీచర్ స్టూడెంట్ మధ్య ఎందుకు జరగట్లేదు అన్నది మా బాధ. వి ట్రైంగ్ టు గివ్ అవర్ బెస్ట్ దేర్, బట్ ఐ థింక్ దట్స్ ద వే టు గో, దట్స్ ద వే ఫార్వర్డ్. వాట్ డూ యూ థింక్? ఐ థింక్ ఇట్ షుడ్ బి డన్, బట్ అగైన్ చాలా వరకు ఓల్డ్ స్కూల్ టీచర్స్ ఏంటంటే ఫియర్ బేస్డ్ ఎడ్యుకేషన్ అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ పిల్లోడితో నేను మాట్లాడితే ఈ నా మీద చనువు తీసుకొని నేను చెప్పిన హోంవర్క్ చేయకపోవచ్చేమో అన్న మైండ్ సెట్కి వచ్చేసింది. కాబట్టి అది వాళ్ళు ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయడానికి దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రావిటాస్, మెయింటైన్ చేస్తారేమో. అగైన్ లైక్ నేను ఇప్పటివరకు ఆఫ్టర్ నా ఇంటర్ తర్వాత నేను ఇంటరాక్ట్ అయింది 2 టీచర్స్, ఒకటి మీతోని, ఒకటేమో లెంకా సార్తో. రైట్, మీరిద్దరు నాకు ఎంత డిఫరెంట్ అనిపించారంటే నాకు అప్పుడు అనిపిస్తుంది ఇలాంటి టీచర్ ఉంటే ఎంత బాగుండేదా మనకి ఇంటర్లో. దట్ 2 years వుడ్ హావ్ నాట్ బీన్ సో మచ్ హెల్ప్ ఫర్ మీ అని నాకు అయితే డెఫినెట్ గా అనిపిస్తుంది. ఇట్స్ డెఫినెట్లీ దేర్. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే వీఆర్ కైండ్ ఆఫ్ ఒక స్టీరియో టైప్ చేస్తున్నాం లెర్నర్ని. లెర్నింగ్ అంటే బకెట్స్ లో పెట్టేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి, ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, ఫస్ట్ చేతులు కట్టుకొని ఇలా కూర్చోవాలి, లేకపోతే మాట్లాడకూడదు. అలాంటి కేటగరైజేషన్ స్టూడెంట్ని చేసేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెట్ టీచర్ ఏం పెట్టుకుంటున్నాం అంటే వాడిని ఆ కేటగిరీలోకి తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. బట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లైక్ దట్ కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు, వాడు ఒక్కొక్కడికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. సో అలా బకెట్స్లో పెట్టకుండా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ అ సిస్టమ్ వేర్ every learner has a methodology, his own methodology to learn, I think the results will be better. I think the entire idea, the entire process will be better. ఒకప్పుడు క్రియేట్ చేసిన సిస్టమ్, సెంచురీస్ అగో క్రియేట్ చేసిన సిస్టమ్ ఏంటి అంటే క్లాస్ రాగానే అందరూ సైలెంట్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. వై? ఐ మీన్ వై కాంట్ ఇట్ బి అ లైవ్లీ క్లాస్? ఇప్పుడు హూస్ ద బెస్ట్ టీచర్ దట్ ఐవ్ ఎవర్ హ్యాడ్ వాజ్ మై ఎల్డర్ బ్రదర్. 2 years ఏజ్ గ్యాప్ అంతే. మై కజిన్ 2 years ఏజ్ గ్యాప్ అంతే. వై? బికాస్ వీ హ్యాడ్ క్యాండిడ్ కాన్వర్సేషన్స్. మంచి క్రికెట్లో షాట్ కొడితే చూసావరా ఇదేరా పారాబోలా అంటే యూ గెట్ ద పాయింట్. బాల్ ఇలా వెళ్ళింది, వాడు అంత పర్ఫెక్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి 1 second ముందు కాదు, వాడు వెలాసిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే వాడు 1 second ముందు వెళ్ళొద్దు, 1 second తర్వాత వెళ్ళొద్దు, వాడు కాన్స్టెంట్గా వాడు స్పీడ్ని వెలాసిటీని అడ్జస్ట్ చేసుకుంటూ మొమెంటమ్ అనే కాన్సెప్ట్ని వాడుతూ వాడు క్యాచ్ పట్టాలి. ఇదేరా మనం ఫిజిక్స్లో నేర్చుకుందాం అని చెప్తే ఎక్కేసింది అంతే, ఇంకా సింపుల్. రైట్. సో I think for the younger set of teachers, nakanna younger set of teachers, my only recommendation is very simple. The first 5 minutes of the class that you take every class, interact. చాలా crucial role play చేస్తుంటుంది. That when I start a class, నేను ఏం చేస్తానంటే I don't start with the subject directly. It looks like you're talking about some random things. ఒక బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడాం, రైట్? ఒక బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడి will have everyone's attention 5 minutes లో. Story based education. Exactly, context based education to be precise. బస్ యాక్సిడెంట్ జరిగింది, బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత everybody is you have their attention now. Then you slowly move into something called as collision, something called as momentum, impulse, ఇలాంటి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ లోకి వెళ్తే they won't forget it. ఎందుకంటే అప్లికేషన్ జరిగింది కదా. రైట్. See, all said and done, నా దగ్గర కూడా పెద్ద పెద్ద గ్రౌండ్లు, ప్రాక్టికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ లేవు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ హౌ యూ స్టార్ట్, హౌ యూ కాన్వర్స్. దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్ అన్నది is what I suggest my younger teachers as well.
చాలామంది చేస్తున్నారు దీస్ డేస్, బట్ స్టిల్ ల్యాకింగ్. సో అసలు ఐఐటి క్రాక్ చేయడానికి కోచింగ్ అనేది అవసరమే అంటారా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే కోచింగ్ వల్ల ఏం జరుగుతుందంటే బేసిక్గా డైరెక్షన్ వస్తుంది, కాంపిటీషన్ తెలుస్తుంది, ప్రాక్టీస్ జరుగుతుంది. ఇప్పుడు బోర్డ్ అందరూ చదువుతారు, రైట్? బోర్డ్ ఓన్లీ డీల్స్ విత్ వాట్. ఓకే, వాట్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా అందరికీ తెలుసు. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అందరికీ వాట్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా తెలుసు. మనం చేసే ఏ పనుల్లో న్యూటన్స్ థర్డ్ లా అప్లై అవుతుంది అనేది నిజంగా సబ్జెక్ట్ తెలిసిన వాడికి తెలుస్తుంది కదా. ఐఐటి లాంటి ఎగ్జామ్స్లో ఈ అప్లికేషన్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూ జస్ట్ లెర్న్ ద వాట్ అండ్ గో టు ది ఎగ్జామ్, యుల్ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. యూ నీడ్ టు లెర్న్ ద హౌ అండ్ వై. అంటే దాని వెనకాల ఉన్న లాజిక్ నేర్చుకోవాలి. దానికి యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ కోచింగ్, అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్. టెక్స్ట్ బుక్లో బేసిక్గా టు బి వెరీ ఆనెస్ట్, ఫిజిక్స్ పేపర్ ఉంది వివేక్, ఇట్స్ ఎ ఫిజిక్స్ క్వశ్చన్ ఉంది, బోర్డ్ పేపరో లేకపోతే 10th క్లాస్ పేపరో, క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, అంతే కదా, రైట్? ఇంగ్లీష్లో కూడా అదే ఉంది కదా, క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. సో బేసిక్గా మనం రాస్తుంది ఏంటి, ఫిజిక్స్కి సంబంధించింది ఏమి చేయట్లేదు. వీఆర్ జస్ట్ డూయింగ్ ప్యూర్ లిటరేచర్ అంతే, ప్యూర్ ప్రోజ్ అండ్ పోయిటరీ చేస్తున్నాం మనం అంతే. బట్ ఇఫ్ యూ లెర్న్ ద హౌ అండ్ వై బిహైండ్ ఇట్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫిజిక్స్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ దట్ వీఆర్ లెర్నింగ్. సో జేఈలో అడిగేది, ఐఐటీలో అడిగే క్వశ్చన్స్ కూడా అవే. సో వితౌట్ కోచింగ్ యూ విల్ నాట్ హ్యావ్ ద డైరెక్షన్. వాడు ఏమడుగుతాడో మనకి ముందే తెలియకుండా, దట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ ఎనీథింగ్ యూ కాంట్ గో. సెకండ్, you need to understand competition. Board exam is such an exam where probably everybody can score full marks. There's no ranking system. వేరే వాడు ఎలా చేస్తున్నాడు అనే దాని మీద ఇంపాక్ట్ అవ్వట్లేదు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా కాదు కదా. ఐఐటి ఈజ్ సంథింగ్ వేర్ యూ హ్యావ్ టు కంపీట్. అవును, ఒక అందరికీ 20 మార్కులే వచ్చాయి, 100కి నాకు 21 వచ్చింది, ఐఎమ్ ద ఫస్ట్ ర్యాంకర్. సింపుల్ అస్ దట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ కాంపిటీషన్. ఏది చాలా మంది పేరెంట్స్ అడుగుతారు, ఏంటి సార్ మా వాడికి ఫుల్ మార్క్స్ రాలేదు అని. జేఈలో ఫుల్ మార్క్స్ రావండి, అసలు ఇంపాసిబుల్. అది ఎక్కడో ఇండియాలో ఒకటికి వస్తుంది. యూ గెట్ 33% ఆఫ్ ద మార్క్స్, యూఆర్ క్వాలిఫైడ్. అవును, ఫర్గెట్ క్వాలిఫైయింగ్, యూర్ గెటింగ్ అ గుడ్ సీట్ ఇన్ టాప్ మోస్ట్ ఎన్ఐటీస్ అండ్ ఆల్. సో అన్లెస్ యూ అండర్స్టాండ్ దట్ దేర్ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్, అలాంటి పిల్లల మధ్యలో చదవకపోతే ఇట్స్ హార్డ్. థర్డ్, ప్రాక్టీస్. ఏదో బట్టి కొట్టి చదివేసి మెమరైజింగ్. ఇన్ ద వరల్డ్ ఆఫ్ సో మచ్ ఇన్ఫర్మేషన్, వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, మెమరైజింగ్ ఈజ్ యూస్లెస్ కదా. గుర్తుపెట్టుకునే ప్రయోజనం లేదు. ఎందుకు? ఫోన్ లేనివాడు ఎవడు ఉంటాడు? ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. దట్స్ యూస్లెస్ కదా. ఈ ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఎక్కడ ఏది అప్లై చేస్తున్నాము, ఏ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఏ బకెట్లో వేసి ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ తెలియడం కోసం కోచింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ డైరెక్షన్ హ్యాస్ టు బీ గుడ్. కోచింగ్ అంటే అందరూ చాలామంది అనుకునేది ఏంటంటే చాలా ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ చేసేస్తారు పొద్దున్న సాయంత్రం వరకు, ఇంకే అవిగేషన్స్ ఉండవు. దట్స్ నాట్ ట్రూ. దట్స్ నాట్ ఎవ్రీవేర్. అట్లీస్ట్ మేబీ ఉందేమో మన సిస్టమ్స్లో ఉన్నాయి, బట్ దట్స్ నాట్ ద కేస్ ఎవ్రీవేర్. సో యా. సో ఇందాక అన్నట్టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిదీ గూగుల్లో అవైలబుల్గా ఉంది, యూట్యూబ్లో అయితే లెక్చర్స్ ఉన్నాయి. ఇంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నప్పుడు మార్కెట్లో టీచర్ రోల్ ఏంటి ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, దట్స్ బ్యూటిఫుల్ క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్. ఇందాక అదే చెప్పాను కదా, కోట్ ఉంది. ఇఫ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ది ఓన్లీ జాబ్ ఆఫ్ అ టీచర్, then Google has already won the war, won that battle, right? Google would have been the best teacher. Now the question is, why a teacher when there's so much information? నేను చెప్పేది ఏంటంటే, టీచర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనే పాత్ర 10% మాత్రమే. If I write a job description of a teacher, right, 10% మాత్రమే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. అంటే ఇంకా 90% ఉంది. 90%లో ఏమొస్తాయి? బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్స్పిరేషన్, రైట్? అసలు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిలవెన్స్. ద టీచర్ ఈజ్ నాట్ ఏబుల్ టు లింక్ వాట్ హీఈస్ లెర్నింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఒక 2 years బ్యాక్ నన్ను వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేసింది. చాలా ప్యాషనేట్గా ఉండేవాడు స్టార్టింగ్లో. సో ఈజ్ గోయింగ్ డౌన్ స్లోలీ. హీ కేమ్ టు మీ అండ్ హీ సెడ్, సార్ ఐ ఫర్గాట్ వై ఐ స్టార్టెడ్ స్టడీయింగ్. చాలా స్కేరీ అనిపించింది నాకు. అంటే వాడు ఎక్కడ ఎందుకు స్టార్ట్ చేశాడో మర్చిపోయి ఎక్కడో ఏదో డైరెక్షన్లోకి వెళ్ళిపోయాడు బేసికలీ, రైట్? దట్ షుడెంట్ హ్యాపెన్. సో రిలవెన్స్ క్రియేట్ చేయగలగాలి. వై ఆర్ దే లెర్నింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అనేది ఇన్ఫర్మేషన్ ద్వారా రాదు.
right? This is, creating relevance is altogether a different thing. Third and most important thing, motivation. The difference is inspiration చెప్పాను కదా అనుకుంటా. The difference is, నేను ఇది చేశాను, నేను ఇది చేసి ఈ పొజిషన్లో ఉండి నీకు చెప్పగలిగే స్టేజ్లో ఉన్నాను. సో ఐఎమ్ వాకింగ్ ఇన్స్పిరేషన్. నేను కాదు, ద టీచర్ వాకింగ్ ఇన్స్పిరేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దెన్ సెకండ్ థింగ్ ఇందాక చెప్పాను రిలవెన్స్. థర్డ్ ఇస్ మోటివేషన్. చేయగలవు. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ యూ కెన్ డూ ఇట్. అండ్ దీస్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్, ఇట్స్ ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఓకే. ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్ ఇస్తూ ఇవేవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ థింగ్స్ చేయలేవు. Only a human can do. That's the reason I always say every teacher is a human first and an expert next. I think the greatest quality of any teacher has to be empathy. వాడు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడో, వాడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోలేని టీచర్ అసలు క్లాస్లో కూర్చునే అర్హతే లేదు. స్టూడెంట్ ఎందుకు అలా చేస్తున్నాడు అని అర్థం చేసుకోలేని టీచర్. నేను క్లాస్ చెప్తున్నాను అంటే ఇఫ్ ఐ హ్యావ్ అరౌండ్ 30-40 స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ రూమ్, ఐ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్. వాడికి బోర్ కొడుతున్నా కూడా ఇట్స్ ఓకే. ఒక క్లాసిక్ కేసు నేను ఎక్కడో చూశాను. ఆయన ఏమడుగుతాడంటే, ఒక సినిమా చూశారు, మీరు డబ్బులు ఇచ్చారు, ఒక సినిమాలో కూర్చున్నారు, 3 గంటలు కూర్చున్నారు, చాలా చెత్త సినిమా, అది బోర్ కొట్టింది. ఆ సినిమా డైరెక్టర్ వచ్చి ఏంట్రా బోర్ అంటారో, నోరు మూసుకొని కూర్చో అని అన్నాడు కదా. ఓహో బోర్ కొట్టిందంటే నేను మంచి తీయలేదు. టీచింగ్ కూడా అంతే కదా. ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్, ఐ హ్యావ్ సమ్ ఐడియా దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. యూఆర్ పేయింగ్ మనీ ఫర్ ఇట్, రైట్? యూఆర్ సిట్టింగ్ ఇన్ అ క్లాస్ రూమ్. మనీ అనే ఈక్వేషన్ పక్కన పెడదాము, ఇట్ సౌండ్స్ బ్యాడ్ ఇన్ దిస్ కేస్, బట్ స్టిల్ యూఆర్ సిట్టింగ్ ఇన్ అ క్లాస్ రూమ్, హీ ఫీల్స్ బోర్డ్. ఇజంట్ దట్ అ ఫీడ్బ్యాక్? అవును. అది మనకి డైరెక్ట్గా మొహం మీద చెప్తున్న ఫీడ్బ్యాక్, నీ క్లాస్ బోరింగ్ ఉంది, రైట్? ఐ థింక్ బోర్డమ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఈ అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వాడే టీచర్, ఆ టీచర్కి ఇవాళ రిలవెన్స్ ఉంది. ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్, ఎక్కడో ఐ యూస్డ్ ఇట్, సో ఐమ్ జస్ట్ రీయూజింగ్ ఇట్. ఇన్ లెర్నింగ్ వి టీచ్ అండ్ ఇన్ టీచింగ్ వి లెర్న్. సో నేను నేర్చుకుని నీకు చెప్తున్నాను, రైట్? కాన్స్టెంట్ లూప్. ఎగ్జాక్ట్లీ. నీకు చెప్తూ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నేను నేర్చుకుంటున్నాను. బేసిక్గా ఇన్ లెర్నింగ్ ఐ టాట్, ఐఎమ్ టీచింగ్, అండ్ టీచింగ్ ఐమ్ స్టిల్ లెర్నింగ్. సో దట్ లూప్ కీప్స్ గోయింగ్ ఆన్. నీకు టీచింగ్లో కూడా నేను నేర్చుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని, చాలామంది టీచర్స్ ప్రిపేర్ అవ్వకుండా వస్తారు. నేను 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, నాకెందుకు ప్రిపరేషన్ అంటారు. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫన్నీ. నువ్వు 30 ఏళ్ళు ఒక్కడికే చెప్పట్లేదు కదా, ద రిసీవర్ ఇస్ డిఫరెంట్. అవును, రైట్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ హీల్ అండర్స్టాండ్, అండ్ దెన్ టీచ్ హిమ్ ఇన్ దట్ డైరెక్షన్ వేర్ హీ కెన్ ఫీల్ కంఫర్టబుల్. That's what I've always believed in. So that's the reason I emphasize on, preparing for a class, even if you have 15 years experience. I'm in full-time teaching lo 13-14 years or 14 years దాటిపోయింది, right? Prepare అవ్వకపోతే, even if it is for 10 minutes, okay, this is the quality of students. అరే నిన్న ఒక మంచి క్రికెట్ మ్యాచ్ అయింది, ఆ క్రికెట్ మ్యాచ్ని వాటి సబ్జెక్ట్తో ఎలా లింక్ చేద్దాం. అందరు చూశారు క్లాస్లో ఆ మ్యాచ్ని, రైట్? ఒక మంచి క్రికెటర్ పర్ఫామ్ చేశాడు, ఆ క్రికెట్ మ్యాచ్ని వాళ్ళు ఎలా లింక్ చేద్దాం ఇస్ ద ప్రిపరేషన్ దట్ వీ నీడ్ టు డూ అన్నది పాయింట్. సో ఇవన్నిటి వల్లే టీచర్ యొక్క రిలవెన్స్ ఇంకా ఉంది అన్నది నా బిలీఫ్. సో ఐ థింక్ మీ జనరేషన్ నుంచి, మీ నుంచి ఒక 5 years యాడ్ చేస్తే నా జనరేషన్, అప్పటి నుంచి ఐఐటి ప్రొఫెసర్స్ చెప్తుంది ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే చాలు, ఇంకేం అవసరం లేదని చెప్తున్నారు. ఆర్ దే లైయింగ్ ఆర్ కంప్లీట్లీ అగ్రీడ్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇంతకుముందు సిబిఎస్ఈ కండక్ట్ చేసేది జేఈ అనే ఎగ్జామ్ని. ఈ మధ్య ఎన్టీఏ అని ఒక ఎగ్జామ్ ఇది కండక్ట్ చేస్తున్నారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వాళ్ళు కూడా ఎన్సీఆర్టీ అనే ఒక దీని ద్వారానే చేస్తున్నారు. సో క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ బేసిక్. ఇఫ్ యూ లుక్ ఎట్ అ జేఈ మెయిన్ క్వశ్చన్ పేపర్ టుడే, ఇట్స్ అ లిటిల్ ఈజియర్ వెన్ కంపేర్ టు ఎంసెట్, తెలంగాణ స్టేట్ ఎంసెట్ పేపర్. లాట్ ఆఫ్ టీచర్స్ విల్ అగ్రీ. వాట్ మ్యాటర్స్ ఇస్ ద కాంపిటీషన్, రైట్? క్వశ్చన్ పేపర్లో ఇన్ఫాక్ట్ ఈజీ 160 questions ఉంటాయి ఎంసెట్లో. That I agree. The quality of questions is also lower when compared to MCET, but the questions in MCET are beaten to death. అవే చేసి అదే వస్తుంది మళ్ళీ. ఇండిపెండెంట్గా ఒక జేఈ క్వశ్చన్ని, ఒక ఎంసెట్ క్వశ్చన్ని ఒక నాలెడ్జ్ ఉన్నవాడు అబ్జర్వ్ చేస్తే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు అబ్జర్వ్ చేస్తే, హీల్ ఫైండ్ జేఈ ఈజియర్, రైట్? బట్ ఈ క్వశ్చన్ని పదే లిటరలీ ఏఆ బిఆ సిఆ కూడా తెలిసిపోయి ఉంటుంది పిల్లలకి. అవునవును, దట్స్ బ్యాంక్ నుంచి వస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రీజన్ దట్ పేపర్ బికమ్స్ ఈజియర్.
రైట్. జేఈ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బుక్ తరువుగా కంప్లీట్ చేసుకుని ఏది థియరీ పార్ట్ కోసము ప్రాక్టీస్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. యూ పిక్ ఎనీ, మొన్ననే స్లాట్ అయింది, యూ పిక్ ఎనీ జేఈ పేపర్, ఐ థింక్ 8 స్లాట్స్ దాకా అయినట్టున్నాయి. యూ పిక్ ఎనీ జేఈ మెయిన్ పేపర్, ఎవ్రీ సింగిల్ ఐడియా ఇస్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఇన్ఫ్యాక్ట్ మనం ఫాలో అయ్యే తెలంగాణ స్టేట్లో ఫాలో అయ్యేది దర్ ఇస్ అ పబ్లికేషన్ కాల్డ్ తెలుగు అకాడమీ. అవును, రైట్. అది కూడా మార్చేసారుగా ఎన్సీఆర్టీకే. ఐ థింక్ ఇట్స్ రిప్ ఆఫ్ బేసిక్ 18 లో అనుకుంటా. సమ్వేర్ అరౌండ్ 18-19. ఎందుకు అంటే స్టాండర్డైజ్ చేసే ప్రాసెస్లో ఎన్సీఆర్టీ ఇస్ అ బ్యూటిఫుల్ ఇది. ఇందాక దిస్ ఆల్సో రూట్స్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్ దట్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, 9th క్లాస్లోనే డిఫరెన్షియేషన్ చేస్తున్నాడు, ఇంటిగ్రేషన్ చేస్తున్నాడు. అవును. సో 11-year-old ఆర్ 12-year-old ఈస్ డూయింగ్ వాట్ 16-year-old సపోజ్ టు డూ. అవును. ఎన్సీఆర్టీ ప్రిస్క్రిప్షన్లో అది లేదు. ఏదో గొప్ప గొప్ప వ్యక్తులు దాంట్లో ఈ ఇయర్లో ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అలా నేర్చుకుంటేనే ఎక్కుతుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ అలాగే ఉంటుంది కాబట్టి. సో ఎన్సీఆర్టీ ఈజ్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ అట్లీస్ట్ 50-60% ఆఫ్ ద బిగినింగ్ షుడ్ బి ఎన్సీఆర్టీ, ఎనీ సబ్జెక్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ 11th and 12th మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ ఆర్ వెరీ కట్ థ్రోట్ మార్కెట్స్ కదా. ఇంత కట్ థ్రోట్ మార్కెట్లో అసలు మీకు దూరాన్ని ఎందుకు అనిపించింది? సో నేను ప్రీవియస్లీ ఐ యూస్ టు వర్క్ యాజ్ అ టీచర్. 9 ఎడ్యుకేషన్ కన్నా ముందు ఐ యూస్ టు వర్క్ విత్ వన్ ఆఫ్ ద కార్పొరేట్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ అయిపోయింది మన దగ్గర, 1 year అయిపోయింది నాతో పాటు, నేను అక్కడ టీచ్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఉన్నాడు. 1 year అయిపోయింది, వెళ్ళాడు ఇంజనీరింగ్కి వెళ్ళి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ కేమ్ బ్యాక్ టు అస్ ఓకే కలవడానికి. ఏజ్ గ్యాప్ చాలా తక్కువ, వీ యూస్ టు షేర్ అ వెరీ గుడ్ బాండ్. ఈ కేమ్ బ్యాక్ టు అస్ ఏదో కాన్వర్జేషన్లో హీ సెడ్, సార్ మామూలుగా మీరు క్లాస్లో సైలెంట్గా ఉండండి, డిసిప్లిన్గా ఉండండి, మాట్లాడకండి అని ఎంకరేజ్ చేస్తారు కదా, ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో సైలెంట్గా ఉంటే వాల్యూ లేదు సార్, డిబేట్స్ అంటారు, గ్రూప్ డిస్కషన్స్ అంటారు. సో అసలు మీరు ఎందుకు సార్ సైలెంట్గా ఉండడం నేర్పించారు అన్నాడు. పర్స్పెక్టివ్ చేంజ్ అయిందా? చంప మీద కొట్టినట్టు అనిపించింది నిజంగా నాకు. ఎందుకంటే మనల్ని నమ్మి మనం ఏదో వాడిని బెటర్ చేస్తాం, ఇంప్రూవైజ్ చేస్తాం అని చెప్పి వచ్చాడు కదా. అలా వచ్చిన వాడిని ఇంకా మనం వర్సన్ చేసి పంపించాం కదా. ఇలాంటివి ఒక్కటి కాదు వివేక్, ఐ హ్యాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ వేర్ వీఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్, రైట్? ఇన్ అ సిస్టమ్ వేర్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, బేసిక్గా సైలెన్స్ని రివార్డ్ చేస్తున్నాం క్లాస్ రూమ్లో. సైలెంట్గా ఉన్నవాడు మంచి స్టూడెంట్, ఒబీడియంట్గా ఉన్నాడు, మాట్లాడకుండా కూర్చున్నాడు మంచి స్టూడెంట్ అంటున్నాం. బట్ the real world doesn't reward silence. The real world rewards voice. Initiative. That 10 మందితో మాట్లాడడము, కమ్యూనికేట్ చేయగలగడము, అందరినీ ఇది చేయగలగడము. In a system where we are rewarding initiative, we are asking them to be silent, right? So పొంతన లేదు. There's no match between what's happening in a classroom versus what's happening in the real world. పోకిరి సినిమా చూసారా మీరు? కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బట్ ఐ స్టిల్ టేక్ దట్ ఎగ్జాంపుల్. పోకిరి సినిమాలో కొత్త కానిస్టేబుల్ జాయిన్ అవుతాడు. జాయిన్ అవుతే ఆయన పక్కన పోలీస్ ఆయన, ఎరా నువ్వు ట్రైనింగ్లో షూటింగ్లో టాపర్ కదా, షూట్ చేయని చెప్పి మంచి గన్ ఇస్తాడు, పోలీస్ స్టేషన్ గన్. టాపర్ కదా షూట్ చేస్తాడు, ఆ బుల్లెట్ ఎటో పోతుంది. అలాగే ఉంటుంది, మీకు ట్రైనింగ్లో ఇచ్చిన గన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, రియల్ లైఫ్లో బ్యారెల్స్ వంగి ఉంటాయి. రియాలిటీ అదే కదా బేసిక్గా. మన లైఫ్లో కూడా అదే ఉంది. దట్ ట్రైనింగ్ ఏదో ఒక ఐడియల్ సినారియోని దృష్టిలో పెట్టుకొని ట్రైన్ చేస్తున్నాము. రియల్ వరల్డ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో వాట్ ఆర్ వి ట్రైనింగ్ దెమ్ ఫర్? వై ఆర్ వి ట్రైనింగ్ దెమ్ ఫర్ సైలెన్స్? సో ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్స్ చూసి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాం కదా. ఐ థింక్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ నాట్ సూటబుల్ ఎనీమోర్ యాజ్ అ సిస్టమ్. ఈ నాట్ సూటబుల్ స్టఫ్ని తీసేసి ఒక రిలవెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకురావాలి అన్నది ఇంటెన్షన్లో జాయిన్ చేశారు, బిగ్గెస్ట్ టార్గెట్. సో ఐ థింక్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ వీఆర్ సక్సెస్ఫుల్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. టీచర్ అనగానే మీ మైండ్లో గుర్తొచ్చే ఫిగర్ ఎవరుంటారు? ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్, ఒక పెద్ద మనిషి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన మనిషి, రైట్? చాలా ఎక్స్పీరియన్స్ ఉండి, ఒక గ్రే హెయిర్ ఉండి, దట్స్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ వీ హ్యావ్ యాజ్ అ టీచర్, ఆఫ్ అ టీచర్, రైట్? నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేద్దాం అనుకున్నాను. దట్స్ నాట్ హౌ అ టీచర్ హ్యాస్ టు బి. టీచర్ హ్యాస్ టు బి అప్రోచబుల్. ఇందాక చెప్పినట్టు నాకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఐ షుడ్ బి ఏబుల్ టు గో అండ్ ఇమీడియట్లీ టాక్ టు ద టీచర్
రైట్? సో ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ యంగ్స్టర్స్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టఫ్. ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఇవి కాదు నాకు కావాల్సింది. కనెక్ట్ అవ్వగలిగే, కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగే ఒక యంగ్ టీచర్ హూ హెస్ ట్రావెల్ దేర్ పాత్, వాళ్ళ భాష మాట్లాడుతూ, వాళ్ళలాగా ఆలోచిస్తూ, వాళ్ళు చూసే సినిమాలే చూస్తూ, వాళ్ళు చూసే రీల్సే చూస్తూ, ఒక మీమ్ వచ్చిందంటే ఇవాళ దాని గురించి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని దాని సబ్జెక్ట్కి రిలేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఉంచాలి అన్నది థాట్. రైట్? ఇందాక చెప్పాను కదా, వై డస్ అ యంగర్ బ్రదర్ బికమ్, మనకి ఇన్ని టీచర్స్ ఉండగా వై డస్ అ యంగర్ బ్రదర్, వై డస్ అ ఎల్డర్ బ్రదర్ బికమ్ ఎ గుడ్ టీచర్? బికాస్ రిలవెన్స్ ఉంది బేసిక్గా. రైట్? వాళ్ళలాగా ఆలోచిస్తున్నాడు, వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి. సో ఆ సిస్టమ్ని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వీ స్టార్టెడ్. టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఐ థింక్ వీఆర్ దేర్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎందుకు స్టార్ట్ చేసామా అనిపించింది ఎప్పుడైనా? లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అనిపించలేదు. ఎందుకు స్టార్ట్ చేసామో అనిపించలేదు. అవసరమా మనకి ఇదంతా అని అనిపించింది ఎర్లీ స్టేజెస్లో. వివేక్, ఇట్స్ వెరీ హార్డ్, బికాస్ యువర్ పెడిగ్రీ ఐఐటి ఖరగ్పూర్లో చదివి, యూ వుడ్ హావ్ గాటన్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. మెకానికల్ చదివి, ఐ థింక్ ఐఐటి ఖరగ్పూర్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ 7 కదా? టాప్ 5 చదివి, మెకానికల్ ఇస్ ద టాప్ బ్రాంచ్. అక్కడ చదివి, అక్కడి నుంచి ఇది కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మళ్ళీ సినిమా ఘర్షణ సినిమాలో ఏం చేసా ఆ అమ్మాయిని అడుగుతాడు అసన్ని, ఏం చేయాలంటే ఐఐటి మద్రాస్ మ్యాథమెటిక్స్ అంటే, అదేంటి పందులమ్మ మరి ఏంటి మ్యాథమెటిక్స్ అని అడుగుతాడు. నాకు ఇదే ఇష్టం అంటారు కదా. సో అంత ప్యాకేజెస్, అంత మానిటరీ బెనిఫిట్ని వదిలేసుకొని ఒక ఆల్టర్నేటివ్ వెరీ రిస్కీ కట్ త్రోట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఒక చేంజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక టైంలో అనవసరంగా దిగామరా అనిపించుండొచ్చు కదా? అనవసరంగా దిగాం అనడం కన్నా కూడా, see, I was 22 when I started 9, 22 and a half, close to 23 when I started 9. అగ్రెషన్ ఉంటుంది కదా, దట్ మనం ఏదైనా చేసేయచ్చు, అసలు మనం వెళ్ళి బోర్డు పెడితే మనకంటే తోపులేడు అంత, అదే ఫీలింగ్. ఎనీ 23-year-old, 100%. ఐ వాజ్, నాకు చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు చుట్టూ, నువ్వు ఏది చేస్తే అదేరా అంటారు. ఐఐటీలో చదివి ఇవన్నీ ఉండేటప్పటికీ నన్ను జనాలు పెట్టిన ప్లాట్ఫామ్ వేరు. దాంతో ఇంకా ఒక సూడో కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక ఫేక్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి వి స్టార్టెడ్. ఐ థాట్ ఎందుకు పెట్టాము అని ఎప్పుడు అనిపించలేదు, బికాస్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ హూ ఆల్వేస్ సపోర్టెడ్. ఉన్నారు వాళ్ళందరూ కూడా 9లో. కానీ అంత తప్పుగా అనుకొని, ఈజీగా ఉంటుందని అనుకొని స్టార్ట్ చేసాము. 23-year-old జనరల్ ఫస్ట్ టైం బిజినెస్ కష్టాలన్నీ. దాంట్లో మళ్ళీ మీరు చూడండి, 23-year-old సిట్టింగ్ అండ్ కన్విన్సింగ్ 45-year-old that I'll be a great guide for your son or daughter. Right? నువ్వే ఇంత చిన్న పిల్లోడ్లాగా ఉన్నావు, నువ్వు అసలు మావాడిని ఎలా కంట్రోల్ చేస్తావు? ఓకే, సో మై రోల్ ఈస్ నాట్ కంట్రోలింగ్. I'm not going to control him. I would rather try to inspire him. I'd rather try to put him in the right path. ఈ ఆస్పెక్ట్ని కన్విన్స్ చేయడానికి కొంచెం స్టార్టింగ్లో టైం పట్టింది. సో న్యాచురలీ దాని రిపర్కషన్స్ ఏంటి, దాని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. సో ఆ ఆస్పెక్ట్లో ఇంత ఖర్చు అవుతుంది ఏంటి, ఇంకా ఎంతకాలం. ఆల్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇస్ బ్రేక్ ఈవెన్. నేను ఇది సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ నేను అప్పు చేయకుండా రన్ చేయగలిగితే చాలు అనుకున్నదే 3-4 years. అప్పుడు ఉన్నింది ఆ స్ట్రెస్, బట్ లేటర్ ఆన్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. ఆఫ్టర్ దట్ నెవర్ హ్యాడ్ టు థింక్ అబౌట్ మనీ. దట్ వాస్ అ బై ప్రోడక్ట్. మోస్ట్ టాక్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, కరెక్ట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంకి అన్ని న్యూస్ ఛానల్స్లో ఒకటి 2 3 ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎట్లా అంటే ట్రామటైజ్ అయిపోయింది అనమాట అది. రైట్. హౌ డస్ దిస్ వర్క్? ట్రామటైజ్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫనీ అయిపోయింది. లైక్ ఫనీ అయిపోయింది, బట్ అది ఒకటే తెలిసి అందరు కూడా ఒకటే ఆవిడ వాయిసెస్ కూడా ఇస్తారేమో. వాయిస్ ఒకటే అలా రిపీట్ అవుతుంటుంది అనమాట. పేర్లు అక్కడ బ్యానర్లు మారుతూ ఉంటాయి, వాయిస్ మారుతూ ఉండదు, నెంబర్లు మాత్రం మళ్ళీ అది ఒకటే ఉంటాయి. అందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, అందరికీ సెకండ్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, కేటగిరీలు మారుతుంటాయి కింద. బట్ అసలు ఎలా పని చేస్తుంది అది? సో బేసికలీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, the whole idea is to attract people, right? So సిస్టమ్ అంతా కూడా అలా పీపుల్ని అట్రాక్ట్ చేయడం అనే మోటివ్ తోటే రన్ అవుతుంది. సో ఈచ్ బ్రాండ్ ఆర్ ఈచ్ ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ యూ డూ, దెర్ ఇస్ అ విజన్ అండ్ దెర్ ఇస్ అ మిషన్, రైట్? సో బయటికి చెప్పేవి చాలా ఉంటాయి కానీ, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ అట్రాక్టింగ్ పీపుల్. లెట్స్ సే ఐ టేక్ 100 people, I segregate 10 people among them. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఐ టేక్ 100 people, segregate 10 వెరీ గుడ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్, వాళ్ళకే బాగా క్లాస్ చెప్పి వాళ్ళలోంచి ఒక 2 ర్యాంక్స్ తెప్పిస్తే ఐఎమ్ హ్యావింగ్ అ 2% సక్సెస్ రేట్, రైట్?
వర్సెస్ సంబడి ఎల్స్ హూస్ టేకెన్ జస్ట్ 5 people అండ్ గాట్ 1 rank. వీడేం చెప్తాడు, నాకు 2 ranks వచ్చాయి అంటాడు, వాడేం చెప్తాడు నాకు 1 rank వచ్చింది అంటాడు బాబు. బట్ క్లియర్లీ దిస్ ఇస్ అ బెటర్ సక్సెస్ ఇది కదా. సో నంబర్ ఆఫ్ ర్యాంక్స్ని క్రియేట్ చేయడం కోసం ఒక లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్న బెస్ట్ పీపుల్ని, బెస్ట్ స్టూడెంట్స్ని తీసుకుని వాళ్ళకి కంటిన్యూస్గా పుష్ చేసి వాళ్ళకి మాత్రమే బెస్ట్ టీచర్స్ ఇచ్చి ఇవి చేయడం వల్ల ఆ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఆ లార్జ్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. దిస్ సర్కిల్ మార్కెటింగ్ simple, this circle is happening basically, right? But these days it's not like that. People are, like I said, people are not really looking at ranks and all. That's a welcome change. So yeah, result publish చేయడం అనేది కొన్ని రోజుల క్రితం it was there. Result చూపించడం, ఈ ర్యాంక్స్ చూపించడం, it was there. But these days చాలా తగ్గిపోయింది because it doesn't have a value. Not that's not value anymore. So, ఈ పెద్ద పెద్ద బిగ్ మాస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయి, ఒకటి 2 ఇన్స్టిట్యూట్స్, ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు? అంటే తప్పు చేస్తున్నారు అంటే లైక్ అగైన్ ఐ థింక్ దట్ ఈస్ అ రాంగ్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. క్లియర్లీ వాళ్ళు దే ఆర్ multi-crore businesses. మేబీ వాళ్ళని కూడా కూర్చోబెట్టి నేను అడుగుతాను, బాబు ఎలా చేశారు బాబు, నేను నేర్చుకుంటాను, మేబీ ఐ హావ్ టు ఎనీవన్ వుడ్ లైక్ టు ఆస్పైర్ టు బిల్డ్ అన్ ఎడ్యుకేషన్ బిజినెస్ లైక్ దట్. ఒక ఆంటర్ప్రెన్యూర్ గా, ఈవెన్ టీచర్ గా పక్కన పెడితే, ఫెలో ఆంటర్ప్రెన్యూర్ గా మాట్లాడుకుంటే, నువ్వు 1000 కోట్లు బిజినెస్ బిల్డ్ చేస్తావా వివేక్, నేను కూర్చోబెట్టి సీక్రెట్ చెప్తా అంటే, నాయన ఏం దండం పెట్టి చెప్పారా బాబు అని చెప్తాం. బట్ దట్ బీయింగ్ సెడ్, ఎథికల్ గా టీచర్ గా ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని ఒక సొసైటీని అర్థం చేసుకొని ట్రై చేస్తే ఇట్ ఫీల్స్ రాంగ్. కరెక్ట్. Where are they going wrong? So, see, first thing, what they've built is just amazing. అంటే అసలు ప్రాబబ్లీ వరల్డ్లోనే అలాంటి సిస్టమ్స్, అలాంటి ప్రాసెసెస్ ఎక్కడా లేవు. బట్ మీరు అన్నట్టు కరెంట్ సిచ్యువేషన్కి, కరెంట్ జనరేషన్ పిల్లలకి మంచి జరగాల్సింది పోను అన్యాయం జరుగుతుంది. ఆన్ అ బిజినెస్ సెన్స్, దే డూయింగ్ ఫెనామినల్ జాబ్. నోబడీ కెన్ డిబేట్ ఇట్. ప్రాబ్లీ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళ ప్రాసెస్ దగ్గరకు వచ్చి ఎంతో కొంత దే సంథింగ్ టు లెర్న్, రైట్? But on a smaller sense, on a micro level analysis, the student is not getting benefited out of it. In fact, reverse జరుగుతుంది. రీజన్ ఏంటంటే, స్టూడెంట్ వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వినేవాళ్ళు లేరు స్టూడెంట్స్. ఎందుకంటే 100 మంది స్టూడెంట్స్కి, 70 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఏంటి? టీచర్కి సరిపోతుంది. రేషియో అన్నది వెరీ బ్యాడ్ రేషియో. అసలు అది వర్కౌట్ అవ్వదు. క్లాస్లో ఎలా ఉండాలి అంటే, ఒక కాన్వర్సేషన్ జరిగితే, ఒక కమ్యూనికేషన్ జరిగితే, వాడికి ఏమొచ్చు ఏం రాదు అనేది విజువల్ ఫీడ్బ్యాక్ ద్వారా టీచర్కి తెలిసిపోవాలి. టీచర్కి స్టూడెంట్కి ఒక 20 meters దూరం ఉంది, అక్కడెక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు అంటే జరగదు కమ్యూనికేషన్. బేసిక్గా వాడి మొహం కూడా సరిగ్గా కనపడదు. ఇంటర్న్ వాడు అసలు రావడానికి భయపడుతున్నాడు. సో మనం వాడి దగ్గరికి వెళ్ళట్లేదు, వాడు మన దగ్గరికి రావట్లేదు. ఇట్ బికమ్స్ అ లెక్చర్, రైట్? వీ డోంట్ కాల్ దెమ్ టీచర్స్ ఎనీమోర్, వీ కాల్ దెమ్ లెక్చరర్స్ కదా, రైట్? సో దట్స్ ద ప్రాబ్లమ్. ఐ థింక్ స్టూడెంట్కి వాళ్ళ వాయిస్ని వాళ్ళు చెప్పుకోగలిగే అబిలిటీ అది ఎన్వైరన్మెంట్ లేకపోవడం ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే, టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల కంప్లీట్ రిలవెన్స్ కోల్పోతున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు ఓన్లీ ఇన్ఫర్మేషన్ చెప్పడం మాత్రమే జరుగుతుంది, ఇంకేమీ జరగట్లేదు. సో దానివల్ల స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండట్లేదు, టీచర్స్కి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఒక మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఒకటి ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏదో చెప్తున్నారు, వాళ్ళకి ఏదో నేర్చుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటున్నారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ మధ్య కాలంలో. అదే టీచర్ ఇన్స్పైరింగ్గా ఉండి చాలా ప్యాషనేట్గా ఒక సబ్జెక్ట్ అనగానే అరే ఇదా అని చెప్పి టీచర్ చాలా ఎక్సైటెడ్గా క్లాస్ చెప్తూ ఉంటే, ఇప్పుడు నేను చెప్తుంటే మైండ్లో రన్ అవుతున్నారు కదా టీచర్స్. దట్స్ వాట్ ద వరల్డ్ నీడ్స్ రైట్ నౌ. అలాంటి టీచర్స్ని క్రియేట్ చేయాలన్నది మోటివ్ బేసికలీ. దట్స్ వాట్ దేర్ గోయింగ్ రాంగ్ అండ్ దట్స్ వాట్ హ్యాస్ టు బి చేంజ్. బహుశా వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటున్నారేమో, బట్ యా. లేదు ఐ థింక్ నేనున్నప్పుడైతే ఇంకా గుర్తు, అగైన్ దిస్ ఇస్ అ వెరీ షార్ట్ స్టోరీ. మాకు క్యాంపస్ రెడీ అవుతుంది అనమాట, కొత్త క్యాంపస్. నేను 11th క్లాస్కి వచ్చాను, క్యాంపస్ రెడీ అవుతుంది. సో అప్పుడు క్యాంపస్ రెడీ అయ్యే వరకు మమ్మల్ని చిన్న స్కూల్లో పెట్టారు. స్కూల్లో పెట్టి, ఆ స్కూల్ కాబట్టి ఆ బెంచెస్ ఎలా ఉంటాయి, లైక్ అండర్ కేజీ, యూకేజీ, ఎల్కేజీ బెంచెస్ మమ్మల్ని కూర్చోపెట్టి, ఆ అది సమ్మర్, ఇంకా సమ్మర్లో స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్, ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం అంటే డోర్ వేసేసి ఒక పర్సన్ ఆ టీచర్కి ఇలా చెమటలు వచ్చింది. ఆ పిక్చర్ నా మైండ్లో ఇంకా ఉంది. ఆ రూమ్లో ఆల్మోస్ట్ 95 kids ఉన్నారు. ఆ రూమ్ మేబీ మన పాడ్కాస్ట్ రూమ్కి ఇంకొక 20% పెద్దగా ఉండొచ్చు. మనం ఈ పాడ్కాస్ట్ రూమ్ 2 ఉన్నాం, హాస్టల్లో అనిపిస్తుంది కొంచెంసేపు అయిన తర్వాత. దాంట్లో అంతమంది పెట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలా చెమటలు వచ్చేస్తున్నాయి, బెల్ల వస్తుంది కానీ కదలట్లేదు మనుషులు. అండ్
ఒకసారి డోర్ తీస్తే వీ హ్యాడ్ అదో ఏదో ఒక ఫ్లో హాట్ ఎయిర్ కరెక్ట్. కానీ బతికేమరా అనిపించింది. అవును. ఐ థాట్ అవసరమా ఇది అసలు, వై ఈస్ ఇస్ నెసెసరీ? కరెక్ట్. బట్ అగైన్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఇస్ ఇంపార్టెంట్ అయిపోయిందేమో. అంటే అదే ఈజీ కదా వివేక్. సి నువ్వు ఇమాజిన్ క్లాస్ రూమ్లో గోల చేస్తున్నారు, మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా, వాళ్ళు ఏవో టాపిక్స్ మాట్లాడుతున్నారు, స్ట్రక్చర్ లేదు. అది ఈజీయా? లేకపోతే ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్లో చూడండి, రైట్, అది ఈజీయా? లేకపోతే ఒక కర్ర పట్టుకొని అందరినీ సైలెంట్గా ఉంచి నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం ఈజీయా? ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్లో చేసుకుంటూ పోతున్నా ఈజీ కదా. సెకండ్ పార్ట్ ఈజ్ ఈజీ. ఫస్ట్ కేసులో స్టూడెంట్ బెనిఫిట్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళు అడుగుతారు, మాట్లాడతారు, ఒకటి ఏదో అడుగుతాడు, స్ట్రక్చర్ లేదు. లెర్నింగ్కి స్ట్రక్చర్ ఏముంటుంది? వాడు ఏదో అడుగుతాడు, మనం చెప్తాము, ఇంకోటి అక్కడ నుంచి ఏదో లీడ్ అవుతుంది. అలాంటి క్లాస్ రూమ్స్ యూనో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అని ఫిన్లాండ్, స్వీడన్ వీటిని నేమ్ చేస్తారు. బికాస్ దే ఆల్వేస్ హ్యావ్ కాంటెక్స్ట్ బేస్డ్ లెర్నింగ్. స్ట్రక్చర్స్ ఉండవు, టెక్స్ట్ బుక్స్ ఉండవు, ఇదే నేర్చుకోవాలి. ఒకటి 7th క్లాస్లో నేర్చుకుంటాడు, వాడికి 5th క్లాస్లో డౌట్ వస్తే వెనక్కి వెళ్ళి నేర్చుకొని వస్తాడు. 5th క్లాస్లో క్లాస్ రూమ్లో కూర్చొని నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాడు. స్ట్రక్చర్ లేదు, రైట్? అదే జరగాలి. టు ఆన్సర్ యువర్ ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో, ఐ థింక్ they're all management centric models. యూనో మేనేజ్మెంట్ ఏదైతే అనుకుంటుందో కింద లెవెల్స్ అన్నీ కూడా అదే ఫాలో అవ్వాలి, వాటిని మిమిక్ చేస్తున్నాయి కదా, రైట్? బట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ షుడ్ బి ది అదర్ వే అరౌండ్. స్టూడెంట్ ఏం కావాలో ఎగ్జాక్ట్లీ, స్టూడెంట్కి ఏం కావాలి, టీచర్కి ఏం కావాలి. టీచర్ కూడా ఈ మధ్య కాలంలో ఒక తోలుబొమ్మ అయిపోయాడు. అంటే ఓకే, వాళ్ళు చెప్తున్నారు, మనం ఈ రోజు ఇది సిలబస్ కంప్లీట్ చేసేయాలి, వాడికి అర్థమైందా లేదా అనేది ఇర్రిలవెంట్, నాకు సంబంధం లేదు, నా సిలబస్ అయిపోయింది రా, ఫుల్ స్టాప్, దట్స్ ఇట్, రేపు దీని ఎగ్జామ్ ఉంటుంది అంతే. వాడికి అర్థమైందా లేదా అనేది ఇర్రిలవెంట్ అయిపోయింది. ఎందుకు అంటే నేను సిలబస్ కంప్లీట్ చేయకపోవడం నాలో ఉన్న ఒక డ్రాబ్యాక్ లాగా నా మేనేజ్మెంట్ నన్ను చూస్తుంది అనుకోండి. అప్పుడు నా మోటివ్ ఏముంటుంది? సిలబస్ కంప్లీట్ చేయడం నా మోటివ్ ఉంటుంది. అదే నన్ను నా స్టూడెంట్స్కి అర్థమైందా లేదా, నా స్టూడెంట్స్ ఎక్సైటెడ్గా ఉన్నారా లేదా, లేకపోతే స్టూడెంట్స్ నన్ను ఇష్టపడుతున్నారా లేదా అనే దాని మీద నన్ను జడ్జ్ చేస్తే ఐల్ బి అ బెటర్ టీచర్ కదా, క్లియర్లీ. సో అది జరగట్లేదు బికాస్ ఆఫ్ సచ్ ఎ హ్యూజ్ సిస్టమ్. నథింగ్ టు బ్లేమ్, దట్స్ ఎ హ్యూజ్ సిస్టమ్. సో దానివల్ల వాడు ఆ స్టూడెంట్ సెంట్రిక్గా కాకుండా మేనేజ్మెంట్ సెంట్రిక్గా అవుతుంది అనమాట. సో దట్ ఐ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. జస్ట్ ఒక మార్కెటర్గా ఐ వాంట్ టు పుట్ ఎ మార్కెట్ పాయింట్ అవుట్ సైడ్ దట్ క్యాపిటలిజం అన్న కాన్సెప్ట్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, మార్కెటర్స్ మనకు అన్నీ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. ఒక టీచర్గా, ఒక ఎడ్యుకేషన్ ఆంటర్ప్రెన్యూర్గా, ఎడ్యుకేషన్ కోచింగ్ ఇండస్ట్రీలో అడ్వర్టైజింగ్ అనేది ఉండాలా, ఉండకూడదా? సో బిగ్గెస్ట్ అడ్వర్టైజింగ్ షుడ్ బి యువర్ స్టూడెంట్స్, రైట్? వర్డ్ ఆఫ్ మౌత్. యువర్ స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు టెల్ మీరు ఎలాంటి టీచరు, మీ నుంచి ఏమి వాళ్ళు రాబట్టగలుగుతారు అనేది స్టూడెంట్స్ చెప్పుకోగలగాలి. రిజల్ట్ని పబ్లిష్ చేయడం అనేది ఈవెన్ ఐ వోంట్ అగ్రీ. ఎందుకంటే రిజల్ట్ బేసిస్ మీద మనం 2 years రిజల్ట్ కోసమే పోరాడుతున్నాం అంటే అది వర్కౌట్ అవ్వదు బేసిక్గా. ఏదో కొంతమందికి రిజల్ట్ బేసిస్ అంటే ఎక్స్ప్లెయిన్ ఒకసారి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 1వ ర్యాంక్ 2వ ర్యాంక్ అనేది మాత్రం పబ్లిష్ చేస్తున్నారు కదా. మేమేం చేస్తాము, మా ప్రాసెస్ ఏంటి, రైట్? నా దగ్గర ఏం ఉండబోతోంది, ఎలాంటి కల్చర్ ఉంటుంది, ఇవి చాలా తక్కువ మంది పబ్లిష్ చేస్తున్నారు. సో ఐ థింక్ ప్రాసెస్ని పబ్లిష్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి మా దగ్గరకు వస్తే మీకు ఈ రిజల్ట్ వస్తుంది అని చూపించడం కన్నా కూడా మా దగ్గరకు వస్తే మీరు ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిజల్ట్ ఒక కంబైన్డ్ ఎఫర్ట్, నా ఒక్కడి వల్ల రిజల్ట్ రాదు, టీచర్ వల్ల రిజల్ట్ రాదు, కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల రిజల్ట్ వస్తుంది. సో ప్రాసెస్ ఏంటి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మొనోపలీ క్రియేట్ అవుతుంది. 1-2 యూనివర్సిటీస్, 1-2 కాలేజెస్ మాత్రమే ఉంటాయి, వాళ్ళ గురించి అందరికీ తెలుస్తుంది. వాళ్ళు కాస్త స్పెండ్ చేసినా కూడా వాళ్ళ గురించి స్టేట్ అంతా తెలిసిపోతుంది. బట్ వేరే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ అన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా డిఫరెంట్, లేకపోతే వాళ్ళ వల్ల ఏం పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అనేది అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే ఒక నార్మల్ ఇంట్లో ఉన్న పేరెంట్కి ఎలా అర్థమవుతుంది? దే విల్ టేక్ అ రాంగ్ స్టెప్ కదా. ఓకే, బట్ దట్ బీయింగ్ సెడ్, పేరెంట్స్ కూడా ఏం చేయాలి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ చెప్పిన మాటలే వినకుండా ద యాక్చువల్ స్టేక్ హోల్డర్స్ హు ఆర్ ద స్టూడెంట్స్, వాళ్ళు చెప్పిన మాటలు విని యూనో అలైన్మెంట్ ఉందా లేదా, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, అలైన్మెంట్ ఉందా లేదా. నా దగ్గర నేను ఏదో ఒక క్లాస్ నడుపుతున్నాను, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ నడుపుతున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నా దగ్గర చదువుకుంటే ఇంగ్లీషే కాదు 4-5 లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు నేను చెప్తాను.
నా దగ్గర నుంచి ఉన్న స్టూడెంట్ కూడా అదే చెప్పగలగాలి. నేను అక్కడ నేర్చుకున్నా, నాకు ఇంగ్లీష్ వచ్చింది బాగానే, ఫ్రెంచ్ కూడా వచ్చింది, జర్మన్ కూడా బాగానే ఇట్లా. దెన్ దెర్ ఇస్ అలైన్మెంట్. ఇఫ్ దిస్ వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్ థింగ్ చెప్తున్నాను అనుకోండి, సో మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ లై చేస్తుంది. ఆనెస్ట్ మార్కెటింగ్ అంటేనే ఆనెస్టీ అన్నది నా ఫీలింగ్. అవేర్నెస్ క్రియేట్ చేయడంలో అబద్ధాలు చెప్పకూడదు. ఇంటర్న్ అది నెగిటివే క్రియేట్ అవుతుంది. అబద్ధం చెప్పడం వల్ల ఏమవుతుంది, నాకు ఏ స్టూడెంట్ అయితే వద్దో వాళ్ళు వస్తారు. నిజం చెప్పడం, నేను ఏం చేస్తాను అని కరెక్ట్గా చెప్తే నాది కన్విన్స్ అయిన వాడు నా దగ్గరకు వస్తాడు. నేను అదే ఆఫర్ చేస్తున్నా కాబట్టి వాడు సాటిస్ఫై అయ్యి వెళ్తాడు. అదే నేను ఏవో అబద్ధాలని చెప్పి డిజానెస్ట్ మార్కెటింగ్ చేశాను అనుకోండి, దెన్ మొదటికే మోసం వస్తుంది బేసిక్గా. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇన్ ద ఆనెస్ట్ డైరెక్షన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో మనం చేసేది కూడా అదే, 9 ద్వారా మేము చేసేది కూడా ఓన్లీ క్రియేట్ అవేర్నెస్ ఆనెస్టీ తోటి. ఎగ్జాక్ట్ ఇది చేస్తున్నాము, స్టూడెంట్స్ ఉన్నారు మాట్లాడుకోండి, అదే జరుగుతుందో లేదో చూడండి, సింపుల్. దట్స్ ద రీజన్ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎవ్రీవేర్. మీరు ఐఐటి చదువుతున్నప్పుడు కూడా హౌ మెనీ డేస్ యూస్ టు ప్రిపేర్? ఐఐటి కోసం చదువుతున్నప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, ఒక టీచర్ శర్మ సార్ అని ఆయన నేను ఇదే క్వశ్చన్ ఆయన అడిగాను, సార్ ఎంతసేపు చదివితే ఐఐటి వస్తుంది సార్? ఎంతసేపు కాదురా, అట్లా టైం బేస్డ్ ఇది పెట్టుకోకు, యూనో నాలెడ్జ్ బేస్డ్ టార్గెట్స్ పెట్టుకో. దట్ ఓకే, ఇవాళ ఇంతవరకు చదువుదాము, వాళ్ళ హ్యాపీగా ఉంది, వాళ్ళు ఇంతవరకు చదువుదాము, అది ఎంతసేపు అయినా పట్టని, గంటలో అయిపోయిందో వెళ్ళిపో, దట్స్ ఇట్. టైం బేస్డ్ టార్గెట్స్ వర్కౌట్ అవ్వు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్. అందరూ 1 hour చదివితే అందరికీ సేమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ రాదు కదా. అవును, రైట్. ఇన్స్టెడ్ నేను ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను, అది ఒకడికి 5 గంటలు పడుతుంది, ఒకడికి గంట పడుతుంది, విచ్ ఇస్ ఓకే, రైట్. సో ఐ యూస్ టు హ్యావ్, నేను ఈ చాలా చిన్న టార్గెట్స్ పెట్టుకునేవాడిని. నాకు మా టీచర్ చెప్పింది ఏంటంటే, స్మాలర్ ప్యాకెట్స్ ఆఫ్ టార్గెట్స్ పెట్టుకో, ఇవాళ గురించి మాత్రం ఆలోచించు, ఇవాళ 4-5 ప్రాబ్లమ్స్ చేస్తావా, చేసి దట్స్ ఇట్, అయిపోయింది. రేపు కాస్త ఒంట్లో బాగాలేదు, లేదా ఇంకేదో చేయాలని ఉంది, లేదా ఏదో క్రికెట్ ఆడాలని ఆడుకో, ఇట్స్ ఓకే. మళ్ళీ ఎల్లుండి ఆ రోజు టార్గెట్ పెట్టుకో. సో ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వెన్ ఈచ్ డే బికమ్స్ పర్ఫెక్ట్, ఆటోమేటిక్గా ద ఎంటైర్ ఇది లుక్స్ గుడ్. సో నేను ఆడుతూ పాడుతూ చదువుకున్నాను, నాకు అసలు ఆనెస్ట్లీ గుర్తు కూడా లేదు ఎంతసేపు చదివేవాడిని ఏంటి అని, బికాజ్ నాకు ఎప్పుడు ఆ ప్రెషర్ అనిపించలేదు. లక్కీలీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకుంటే, ఒక ఆన్ అన్ యావరేజ్ స్కేల్లో తీసుకుంటే, ఈ 12 to 16 hours చదవడము ఈ 2 yearsలో టు క్రాక్ ద బిగ్గెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవర్ ఇన్ ద వరల్డ్, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ థింక్ ఇట్స్ ఇన్ టాప్ 3. ఈ ఐఐటి అనేది క్రాక్ చేయడం ఈ 2 yearsలో 12 to 16 hours చదవడం అన్నది మ్యాండేటరీ అయిపోయిందా? సో అది ఎందుకు చదువుతున్నారు అన్నది క్వశ్చన్. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు ఇంట్రెస్ట్తో చదువుతున్నారు అనుకోండి, దట్స్ ఓకే, రైట్. వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ఫుల్గా చదువుతున్నారు అనుకోండి, ఫెటీగ్ వచ్చేస్తుంది. బాడీకి ఎలాగైతే ఫెటీగ్ వస్తుందో, చాలాసేపు ఎక్సర్సైజ్ చేసి, 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేసాం, బాగా మంచి బాడీ బిల్డ్ అవుతుంది. 5 hours, 6 hours, 7 hours ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఎక్కువ బాడీ బిల్డ్ అవుతుందా? అవ్వదు కదా, రైట్. ఫెటీగ్ వస్తుంది. సో బ్రెయిన్కి కూడా అలాగే ఉంటుంది. 16 hours అసలు ఇంకేమీ చేయకుండా, బాడీలో వేరే హార్మోన్స్ ఏవైతే బిల్డ్ అవ్వాలో అవ్వకుండా ఓన్లీ అకాడమిక్స్ మీద పెట్టడం వల్ల నెగిటివిటీ తప్ప ఏం రాదు, రైట్. ఐ థింక్ ఇంట్రెస్ట్తో ఎంతవరకు చదవగలుగుతున్నారో దాని మీద ఒక 10% పుష్ చేయడానికి ట్రై చేసి, వాళ్ళకి రేపటికి కాస్త ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేస్తే దట్ విల్ డూ అ గ్రేట్ జాబ్, దట్ విల్ డూ మిరకల్స్ అన్నది నా ఫీలింగ్. బట్ అగైన్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఎస్, కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో రియాలిటీ ఏంటి సంగతి? రియాలిటీలో కూడా నేను చూసిన పిల్లల్లో అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్స్ మీద ఫోకస్ చేస్తూ, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటూ, వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి క్లియర్లీ. గాన్ ఆర్ దోస్ డేస్ ఒకటే దాని మీద ఫోకస్, ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా ఫియర్ ఇవే ఉన్నాయి, పాజిటివిటీ లేదు, టాక్సిసిటీ ఉంది. వీళ్ళు సరదాగా ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ, చదువుకుంటూ, కంబైన్ స్టడీస్ చేస్తూ వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి క్లియర్గా. సో దట్స్ ద ఫ్యూచర్, యు ట్రస్ట్ మీ. ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ చూసి, ఎవరైనా ఒక పర్సన్ ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి, అరే ఇది తప్పురా అని చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాకా? నేను మీరు ఎవరికైనా అంటే స్టూడెంట్స్కి లాట్ ఆఫ్ టైమ్స్ డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా, బేసికలీ నేను ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ హార్డర్ వేస్ ఆఫ్ లెర్నింగ్. నేను వెళ్ళి వాళ్ళకి నువ్వు ఇది చెయ్యని చెప్పడం నేను ఎప్పుడు బిలీవ్ చేయలేదు. నేను ఏం బిలీవ్ చేశానంటే, వాళ్ళకి డైరెక్షన్ చూపించి వాళ్ళు చేస్తూ వాళ్ళ పాత్ని వాళ్ళే క్యూరేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది బిలీవ్ చేసాం అనమాట. ఎందుకంటే 2 years టైం ఉంటుంది, ఇట్ ఈస్ క్వైట్ అ లాంగ్ టైం కదా, 2 years మన దగ్గర ఉండడం. సో వాళ్ళ పాత్ని వాళ్ళే క్యూరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. సో ఐ ఆల్వేస్ యూజ్డ్ అ మెథడ్ దట్ యూనో కృష్ణుడు అర్జునుడి మీద యూజ్ చేసిన మెథడ్. ఇలా చెయ్యి అని ఏ రోజు చెప్పింది లేదు, కానీ నేను ఇలా చేశాను, మా ఆవిడ కూడా అలా చేశాడు, బాగుంటుంది, కూడా అట్లా ట్రై చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అనే ఒక డైరెక్షన్ ఇవ్వడం ఇస్ వాట్ ఐవ్ డన్ అ లాట్ ఆఫ్ టైమ్స్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్.
ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి కదా అన్నది పాయింట్. సో ఈ ఐ హావ్ సీన్ లైక్ మీరు యూ గైస్ ప్లే, యూ గైస్ డూ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ కదా. నేను కూడా అగైన్ మనకి ఇన్ని గేమ్స్ ఉండవు, ఏముండవు అసలు, గేమ్స్ అవి ఉండేవి కాదు. వీస్ట్ ఒక ఐ థింక్ ప్రతి మన జనరేషన్ పీపుల్ అందరి మైండ్లో +1 +2 అంటే ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో బాటమ్ ఫ్లోర్ లో మెస్, ఫస్ట్ ఫ్లోర్ లో క్లాసెస్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ 4 ఫ్లోర్ లో హాస్టల్స్. ఓకే, ఇదే ఇదే ఒక పిక్చర్ వచ్చేస్తుంది మైండ్. రోజు ఒక ప్లేట్ పట్టుకొని ఇలా గ్లాస్ పట్టుకొని లైన్ లో నుంచొని కరెక్ట్ గా గేట్ బయట నుంచి ఎవరైనా కనిపిస్తారేమో ఇలా చూసుకుంటూ దిస్ ఇస్ ద పిక్చర్ ఐ థింక్ ఎవ్రీ ఇంటర్ పీపుల్ విల్ గెట్. ఎవరైనా వస్తే కూడా కమెంట్ చేయండి రిలేట్. బట్ ద థింగ్ ఇస్ ఆ టైంలో కూడా మేము ఏం చేసేవాళ్ళం అంటే వీ షుడ్ డూ వెరీ రైట్ నో చెప్పుకుంటుంటే ఏం చేస్తున్నారా అనిపిస్తుంది. కానీ ఈ టిన్స్ ఉంటాయి కదా, స్ప్రైట్ టిన్స్ ని ఇలా చొప్పు పెట్టి ఇలా క్రష్ చేస్తే ఇలా ఫ్లాష్ అవుతాయి, దాంతో ఫుట్బాల్ ఆడేవాళ్ళం. వీ షుడ్ కట్, ఇట్లా కాలు కట్ అయిపోయేవి, చేతులు కట్ అయిపోయాయి, కళ్ళు కట్ అయిపోయేవి, బట్ ఆపేవాళ్ళం కాదు. ఎందుకంటే ఐ థింక్ వెన్ ఐ లుక్ బ్యాక్ రైట్ నౌ, నా లైఫ్ లో నేను ఎప్పుడూ హాస్టల్లో లేను, ఫస్ట్ టైం నా లైఫ్ లో హాస్టల్లో ఉన్నాను. అది కానీ నాకు లేకపోయి ఉంటే, అండ్ మా మమ్మీ వాళ్ళు ప్రతి వారం వచ్చి నాకు చికెన్ పెట్టకపోయి ఉంటే, ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ సస్టైన్డ్. బతకడమే కష్టం అయిపోయింది చాలా. అండ్ ఐ థింక్ గేమ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్రెయిన్. బట్ ఐ రియలీ పిటీ, నాకు ఇప్పుడు సడన్ గా అది వస్తుంటే, ఇమేజ్ వస్తుంటే భయం వేస్తుంది. హౌ డి యూ క్రాక్ దట్? సో సాడ్ పార్ట్ ఏంటంటే భయ్య, మా బిల్డింగ్స్ కూడా సేమ్ స్టైల్, కాకపోతే ఏంటంటే ఇలా భయపడుతూ ఆడాల్సిన అవసరం లేదు. మాకంటూ గ్రౌండ్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఇంత కమర్షియల్ సిటీలో ఒక గ్రౌండ్ ఉన్న ఏరియా తయారు చేయడం మాకు వెరీ హార్డ్ థింగ్. సో ఏం చేస్తామంటే గ్రౌండ్స్ తోటి అసోసియేట్ అవుతున్నాం అనమాట. డిఫరెంట్ గ్రౌండ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్, వాళ్ళతో అసోసియేట్ అయ్యి హాస్టలర్స్ని సండేస్ పంపించడము, అలాగే అందరికీ ఇన్ఫ్యాక్ట్ డే స్కాలర్స్ హాస్టలర్స్ అందరికీ మంత్లీ 1 or 2 స్పోర్ట్స్ డేస్ పెట్టడము, జనరల్ ఛాంపియన్షిప్ అని టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడము, ప్రాబ్లీ దట్స్ వాట్ యు వర్ టాకింగ్ అబౌట్. సో ఇలాంటి అన్నీ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఎక్కడికి పోవట్లేదు, వాళ్ళతోటే ఉంటున్నాయి, నేర్చుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ ఐడెంటిటీస్ మిస్ అవ్వట్లేదు. ఓకే, నేను మంచి చెస్ ప్లేయర్ని, 2 yearsలో నేను చెస్ మర్చిపోయాను అన్నట్టు ఉండకుండా కాన్స్టెంట్గా వాళ్ళు దాంతో టచ్లో ఉంటూ ఉన్నంత స్పేస్లో, ఉన్నంత దీంట్లో, మాకున్న లగ్జరీలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ మాకు కొన్ని కంప్లైంట్స్ సర్ప్రైజింగ్లీ ద రివర్స్ కూడా వస్తాయి, సార్ కొంచెం స్పోర్ట్స్ ఎక్కువ తగ్గించండి అని. మాకు గ్రౌండే లేదు, మీరు దీన్నే స్పోర్ట్స్ అంటే అసలైన స్పోర్ట్స్ ఆడిపిస్తే ఏమవుతారో అని అనిపిస్తుంటుంది నాకు. బట్ ఇట్స్ నీడెడ్, యూనో. నాకు చెప్పినట్టు మన బాడీ, మన బ్రెయిన్ ఇవన్నీ గ్రో అవ్వాలి అంటే ఇట్స్ నీడెడ్, యూనో. ఒక స్పోర్ట్ ద్వారా మనం ఎంత నేర్చుకుంటాం. ఇఫ్ యూ ప్లే అ స్పోర్ట్ యుల్ అండర్స్టాండ్. మీకు కూడా ఒక టీమ్ వర్క్ నేర్చుకుంటాము, యూనో. 10 మందితో ఎట్లా ఓడిపోతున్నా కూడా ఎలా ఫైట్ చేయాలనేది నేర్చుకుంటాము, 10 మందితో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుంటాం కదా స్పోర్ట్ ద్వారా. అవన్నీ డిప్రైవ్ చేయడం ఎందుకు ఆ ఏజ్ గ్రూప్లో అన్నది ఆలోచన. సో అందుకని డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ సాడ్లీ ఆ బిల్డింగ్ స్టైల్ స్టిల్ దేర్ ఈవెన్ ఎట్ 9. కానీ ఇంకొక కాయిన్ ఏంటంటే, ఈ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఫైన్లో గిల్ట్ ఉండిపోతుంది తెలుసా. అరే ఈ టైంలో కూడా నేను చదువుకుని ఉంటే ఇంత కవర్ చేస్తుండే. I think I never had it because I was never that serious about education, studies particularly, because నడిచిపోతుంది కదా. సో దట్ కైండ్ ఆఫ్ పర్సన్, లాస్ట్ బెంచ్ లో కూర్చొని టాప్ 5 లో వచ్చి బాగా వచ్చిందా వెల్ అండ్ గుడ్, రాలేదా వెల్ అండ్ గుడ్, ఆ టైప్ స్టూడెంట్ మాట నేను ఎప్పుడు పక్క ఆ టైప్ బ్యాక్ బెంచ్ అనమాట మనం. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ పీపుల్ హూ యూస్ టు బి అరౌండ్ మీ, అరే ఈ టైం మేము పడుకోపోతే బాగున్నాను, నాకు ఎందుకంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, బికాస్ ఆ స్ట్రెయిన్ లో చాలా నిద్ర వచ్చేసేది. కరెక్ట్. సో అండ్ అంత గిల్ట్ కూడా అవసరం లేదేమో వివేక్సి. అదే టీచర్స్ ఆ కంఫర్ట్ని ఇవ్వగలగాలి పిల్లలకి. అంత 15-year-oldకి అంత గిల్ట్ ఎందుకు? టీచర్స్ కంఫర్ట్ ఇవ్వగలిగితే, అగైన్ సిస్టమ్ హస్ గాన్ రాంగ్. అబ్సల్యూట్లీ పర్లేదురా, ఇట్స్ ఓకే, రేపు కవర్ చేసుకుందాంలే అనే కాన్ఫిడెన్స్ టీచర్ ఇవ్వగలిగితే, పేరెంట్ ఇవ్వగలిగితే, వాళ్ళకి ఆ గిల్ట్ ఉండదు. అసలు అవసరం లేదు 15-year-oldకి అంత గిల్ట్. పాపం ఇంకా అంతకంటే ఏమనగలుగుతాం. సో బట్టి కొట్టి ఎగ్జామ్లో ఉన్నదంతా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని, ఒక 10,000 ఫార్ములాలు గుర్తుపెట్టుకొని బట్టీలు కొట్టి పోయి ఎగ్జామ్లో పోయి కక్కేసి, డూ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ సక్సీడింగ్? నాట్ ఎనీమోర్. లైక్ ఇందాక నేను చెప్పలేదు, అసలు ఫార్ములా ఈ ప్లాట్ఫామ్, ఈ I'm not talking about JEE particularly, ఎందుకంటే JEE అన్నది కొంచెం కాన్సెప్చువల్ ఎగ్జామ్ అని. ఐ థింక్ ఎంసెట్
పర్టికులర్గా అయితే అదే కదా, Correct. ఆల్ So, అబౌట్ ఫార్ములాస్. సక్సీడింగ్ అని అడిగారు కదా, ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వాస్ట్. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈ సక్సెస్ అనే దగ్గర, సో కొన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేస్తారు, కొన్ని ఎగ్జామ్స్కి అప్లికేషన్ కావాలి, కొన్ని ఎగ్జామ్స్కి మెమరీ కావాలి, క్రాక్ చేస్తారు, ఫైన్. బట్ వాట్ నెక్స్ట్? నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది అని చెప్పడం కన్నా కూడా ఈ ఏఐ జనరేషన్లో దీంట్లో నాలెడ్జ్ ప్లేస్ నో రోల్ అట్ ఆల్, రైట్? వాట్ ప్లేస్ అ రోల్ ఇస్ అప్లికేషన్. అవును. ఇప్పుడు మనం వింటూ ఉంటాము ఏఐ వచ్చి పీపుల్ని రీప్లేస్ చేసేస్తుంది అని. బట్ యు నో వాట్, ద రియాలిటీ ఈజ్ పీపుల్ యూజింగ్ ఏఐ ఆర్ రీప్లేసింగ్ పీపుల్ హూ డోంట్ యూజ్ ఏఐ. ఏఐ ఈజ్ నాట్ రీప్లేసింగ్ ఎనీబడి. ఏఐ ఇస్ ఎ టూల్. ఎవరైతే ఏఐ వాడుతున్నారో వాళ్ళు స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అవుతున్నారు. సో నాలెడ్జ్ కన్నా కూడా అప్లికేషన్ని బిలీవ్ చేసిన వాళ్ళు, మెమరైజేషన్ కన్నా కరెక్ట్ డైరెక్షన్లో అప్లై చేయగలిగే దాన్ని బిలీవ్ చేసిన వాళ్ళు ఆర్ గోయింగ్ లాంగర్ వే. కంపెనీస్లో వాటిల్లో కూడా దీస్ గైస్ ఆర్ డూయింగ్ అ బెటర్ జాబ్. 2009లో ఐ రిమెంబర్ ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. నేను ఐ థింక్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్న ఇంజనీరింగ్, రిసెషన్ వచ్చింది. లీమన్ బ్రదర్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని హెవీ డౌన్ఫాల్, చాలామంది జాబ్స్ పై. బట్ ఐఐటి ఖరగ్పూర్ రికార్డెడ్ highest number of placements with highest package average during that particular year. This is a heavy recession లో. The reason is కంపెనీస్ పడిపోతున్నాయి, ఇంకా మంచి ఇంజనీర్స్ కావాలి. మంచి ఇంజనీర్స్ అంటే ఏంటి? పడిపోతున్నా కానీ లేపగలిగే ఒక అబిలిటీ ఉన్న ఇంజనీర్స్ కావాలి. ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి అదొద్దు. So they came to IITs, you know, they believed that okay ikkadaithe untaru ani, and they gave more than required. Usual averages kanna kuda ekku salaries ichi తీసుకెళ్లారు. So that's what I'm trying to tell you. ఇప్పుడు ఏదైనా ఈ మెమరీ బేస్డ్ స్టఫ్ అయితే అంతా బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. చిన్న ఇష్యూ వచ్చింది అంటే దట్స్ వెన్ ది అబిలిటీ టు సాల్వ్ ఇట్, ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ విల్ ప్లే రోల్. ఐఐటి గురించి అంటున్నారు కాబట్టి హౌ వాజ్ ఐఐటి ఖరగ్పూర్? స్వర్గం, ఇంకా 7. మీకు ఏం కావాలంటే అక్కడ అది ఉంటుంది. యూ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇట్స్ దేర్. హౌ? మీకు మా నాన్న 800 రూపీస్ నాకు పాకెట్ మనీ ఇచ్చేవారు, నాకు స్కాలర్షిప్ వచ్చేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ అరౌండ్ 13 years బ్యాక్, రైట్? 13-14 years బ్యాక్. ఇంకా మెస్లో ఫుడ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, ఫీజు స్కాలర్షిప్లో అయిపోయేది. డబ్బులు ఉన్నాయి చేతిలో, లిటరలీ 800 చాలా ఎక్కువ, అంటే ఫర్ అ స్టూడెంట్ చాలా ఎక్కువ. సో ఫ్రీడమ్ అంటే నా ఉద్దేశం ఎక్కువ డబ్బులు ఉన్నాయని కాదు, అడిగే వాళ్ళు లేరు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అని అడిగేవాళ్ళు, రైట్? ఇంటి దూరంగా ఉంటున్నాం, దూరంగా ఉంటాము, ఫ్రెండ్స్ ఉంటారు. వేర్ ఎవర్ యూ సీ మొత్తం ఫ్రెండ్స్. క్రికెట్ ఆడాలని ఉందా, పెద్ద లష్ గ్రీన్ క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి. యూ వాంట్ ప్లే గుడ్ కీబోర్డ్, యూ హ్యావ్ నైస్ జామింగ్ సెషన్స్ ఫ్రెండ్స్ తోటి. అది వీటన్నిటి మధ్యలో అకాడమిక్స్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉండేది. రీజన్ ఇస్ మంచి ల్యాబొరేటరీస్ ఉండేవి, వాట్ ఎవర్ యూ వాంట్ టు లెర్న్ ద బ్యూటిఫుల్ థింగ్స్. సో ప్రొఫెసర్స్ ద్వారా నేర్చుకున్న దానికన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, పియర్ గ్రూప్ ద్వారా నేర్చుకునేది చాలా చాలా మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ. సో యునో అందుకనే బహుశా ఐఐటీస్, విఐటి, బిట్స్ ఇలాంటి యూనివర్సిటీస్కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం అదే. దట్ యునో ద పియర్ గ్రూప్ ఇస్ సో గుడ్. అవును, I've learned a lot from the peer group. తర్వాత బయటకు వచ్చిన తర్వాత I've started striving for brilliance in whatever I do. ఓకే, అందరూ అంటే యావరేజ్ అనే దాన్ని పెంచేశారనమాట బేసిక్గా. సో యావరేజ్కి సెటిల్ అవ్వడం అనేది పోయింది మైండ్లోంచి. ఏది చేసినా బాగా చేయాలి, పెద్దగా చేయాలి అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. సో దట్స్ వాట్ ఐఐటి హస్ టాట్ మీ. టెల్ మీ సమ్ ఐఐటి హాస్టల్ స్టోరీస్. హాస్టల్ స్టోరీస్ మీకు ఈ పాడ్కాస్ట్ సరిపోదు. విచ్ డొమైన్ డు యు వాంట్ టు సే? అదే అన్న, ఐఐటి హాస్టల్ స్టోరీస్ చెప్పంటే చాలా మంది చాలా చెప్తారు కదా, ఫ్రెండ్స్ ఉండేవారు కదా. ఎగ్జాక్ట్లీ. టెల్ మీ యువర్ స్టోరీస్. ఫస్ట్ థింగ్ ర్యాగింగ్, సెకండ్ థింగ్ స్పోర్ట్స్. ర్యాగింగ్ ఇంకా మీరు బుక్స్ లో చదివింది, సినిమాల్లో చూసింది కూడా పనికిరాదు. నథింగ్. ఆ లెవెల్ ఆఫ్ ర్యాగింగ్ ఉండేది. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటే పాట పాడరా, డాన్స్ చేయరా, బేసిక్ కాదు అసలు. క్వశ్చన్సే ఉండవు. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ మైనర్స్ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ సీనియర్ ఎవడైనా కనపడ్డాడంటే రే నువ్వు కబడే ఖోల్, ఫస్ట్ కబడే ఖోల్, ఫస్ట్ బట్టలు ఇప్పి తర్వాత మాట్లాడుకున్నాం, తర్వాత డిస్కషన్. I don't know. Keep going. Telecast it, but 5 days I did not wear anything because I lost something to a senior. 5 days I did not wear anything. ఇట్లాంటి మినిమం ర్యాగింగ్ స్టఫ్ ఉంటుంది బేసిక్. ఇవన్నీ మినిమల్ లెవెల్. అంటే ఈ 5 days లో నాకు ఫుట్బాల్ మ్యాచ్ ఉండింది. ఇమాజిన్
రైట్, ఎంతమంది వస్తారు చూడ్డానికి, ఐ షుడ్ నాట్ వేర్ ఎనీథింగ్, రైట్. అట్లాంటి స్టఫ్ ఉంటుంది ఐటీలో, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. దీనివల్ల ర్యాగింగ్ అనే దానివల్ల కొంతమంది ఓవర్ బోర్డ్ పోతారు. దట్ షుడ్ నాట్ బి డూయింగ్, యూనో. ఇవి చేయడం వల్ల మాకు మా సీనియర్స్ మంచి అసోసియేషన్ వచ్చింది, మ్యూచువల్ కాన్సెంట్తో చేసాం. వి లవ్ వాట్ వి వర్ డూయింగ్, యూనో, వి ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ దట్. ఇది క్రికెట్ ఆడి, ఐ వాజ్ అ ఫుట్బాల్ క్యాప్టెన్. కొట్లాడుకోవడాలు, చేతులు కాలు ఇరగొట్టుకోవడాలు, మాస్ ఫైట్స్, పేరెంట్స్ ఉండరు, ఎవరు ఉండరు చూడడానికి, వాట్ నాట్. ప్రతిరోజు ఒక స్టోరీ ఉంటుంది, ఎవ్రీ సింగిల్ డే దేర్ అ బ్యూటిఫుల్ స్టోరీ. హిందీ నాన్ హిందీ గొడవలు అయితే ఖచ్చితంగా, హిందీ నాన్ హిందీ. లక్కీలీ క్యాస్ట్ గొడవలు లేవు అక్కడ, ఉండవు అక్కడ లేవు, సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీ కదా. హిందీ, తెలుగు బెంగాలీ. ఐ వెంట్ టు ఖరగ్పూర్, సో తెలుగు బెంగాలీ, ఈ గొడవలు, సినిమా హీరోలు గొడవలు. నేను చిరంజీవి ఫ్యాన్, నేను చిరంజీవి గొప్ప అంట, ఇంకోటి వచ్చి కమల్ హాసన్ గొప్ప అంటాడు. గంటలు డిస్కషన్, 10 నిమిషాలు కాదు, గంటలు. ఆ సినిమా చిరంజీవికి వచ్చిన డాన్స్ తప్ప ఏం రాదని ఒకడు అంటాడు, డాన్స్ కాదు ఆ సినిమాలో చూసావు ఎంత బాగా యాక్షన్ చేశాడు అని. మనం అట్లా ఒక గంట సేపు జరిగేది డిస్కషన్, ప్రతి చోట ఉండేదే బేసిక్గా. స్టార్ వార్స్ అంటాం కదా బేసిక్గా, అలా క్రికెట్ గురించి డిస్కషన్స్, ఫుట్బాల్ గురించి డిస్కషన్స్, వీళ్ళు ఇది ఆడారు, వాళ్ళు అది ఆడారు, WWE గురించి డిస్కషన్స్. జస్ట్ బ్యూటిఫుల్, జస్ట్ అమేజింగ్ లైఫ్. అక్కడ నుంచి నేర్చుకుని వచ్చింది. ఐ స్టిల్ వాంట్ టు గో బ్యాక్. I think that's the best phase of my life. ఐఐటి అలుమినీ నెట్వర్క్స్ ఎంత హెల్ప్ చేస్తుంది? చాలా అండి. అంటే టుడే 9 ఎడ్యుకేషన్లో 180+ ఐఐటియన్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ టేక్ 99% ఆఫ్ దెమ్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అలుమినై. నేను ప్లేస్మెంట్కి 9 ద్వారా ప్లేస్మెంట్కి ఐఐటీస్కి వెళ్ళినా, లేకపోతే ప్లేస్మెంట్కి వెళ్తారా? 13 ఐఐటీస్కి ప్లేస్మెంట్కి వెళ్తాము. ప్రాపర్ ఛానల్ 9 ద్వారా ప్రాపర్ ఛానల్, వాళ్ళ ఆఫ్లైన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, వాళ్ళ Day 3 Day 4లో ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ ఇలాంటి ప్లేస్మెంట్స్కి వెళ్తాము. వాళ్ళని హైర్ చేసుకొని లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ ఇంటర్వ్యూడ్ 3,000 candidates, all from IITs, and we have selected only 60 candidates. Last year alone. దాని తర్వాత ఆఫ్ కోర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఐమ్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్, ఆల్రెడీ టాప్ బ్రెయిన్స్ ఆఫ్ ద కంట్రీ. దాంట్లో మళ్ళీ అంత స్ట్రిక్ట్ సెగ్రిగేషన్. సో యా, అంటే టీచింగ్ రోల్ కదా అని మేము కొంచెం పర్టికులర్గా ఉంటాం, చాలా ఇది. ఎందుకు ఆ 3,000 మెంబర్స్ని తీసుకొని 3,000 క్యాంపసెస్ పెట్టేయచ్చు. డెలిబరేట్లీ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ వీ వాంట్ టు మేక్ ష్యూర్ దిస్ క్వాలిటీ ఎవ్రీవేర్. కాస్త డౌట్ఫుల్గా ఉన్నా కూడా వీ వోంట్ స్టార్ట్ దట్ క్యాంపస్. సో కమింగ్ బ్యాక్ టు దట్ ఒరిజినల్ పాయింట్, సో అలుమ్నై ఉండడం వల్ల మీకు ప్రతి సిటీలో, ఇండియాలో అనట్లేదు, ప్రపంచంలో ప్రతి సిటీలో మీకు టాప్ మోస్ట్ పొజిషన్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. అవును. ఆడేదో మైక్రోసాఫ్ట్లో ఏదో పెద్ద హై లెవెల్లో ఉంటాడు, మనతో టైంపాస్ చేస్తూ చెడ్డీలు వేసుకొని తిరిగి పిచ్చి సినిమాలు, ఆ టైప్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ విల్ హ్యాపెన్. మనం పలానా వాడికి జాబ్ కావాలి ఎక్కడైనా చూడు, ఏదో కంట్రీలో ర్యాండమ్ ప్లేస్లో, లేదా నేను అక్కడికి వస్తున్నా, ఓకే మామ నేను అకామిడేషన్ చూసుకుంటా, అక్కడ నేను కార్ పంపిస్తా. అక్కడ నుంచి అంత బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇంతమంది ఐఐటియన్స్ని బిల్డ్ చేయడానికి ఆ నెట్వర్కే కదా కారణమైంది. సో యా, ఇట్స్ ఎ గ్రేట్ నెట్వర్క్ టు హ్యావ్. అసలు ఈ ఐఐటి వాళ్ళని హైర్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? బికాజ్ ఎందుకంటే మీరు అది మీ ముగ్గురు కో-ఫౌండర్స్ ఐఐటియన్స్ కాబట్టి దాన్ని రెప్లికేట్ చేయడానికి కంటిన్యూస్గా ఐఐటి పీపుల్ హైర్ చేసుకుంటారా? ఇస్ దట్ వాట్ యువర్ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్? సో ఇందాక ఇన్స్పిరేషన్ అని చెప్పాను కదా, వీళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు అయితేనే బెటర్ అన్నది మా ఆలోచన. దట్ యూనో అక్కడ నుంచి వచ్చి అవే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మన అందరం అలాగే వచ్చాము, ఏమేమి హార్డ్షిప్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, దెన్ సక్సీడ్ కూడా అయ్యారు. సో వాళ్ళ స్టోరీస్ అన్నీ వీళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటాయి. వాళ్ళు కూడా డౌన్ఫాల్ ఉంటుంది, మళ్ళీ దాని నుంచి కంబ్యాక్ ఇవ్వడం ఉంటుంది, ఇవన్నీ క్లాస్ రూమ్లో షేర్ చేసుకుంటూ ఉంటారు అనే ఆస్పెక్ట్ తోటి ఓన్లీ ఐఐటియన్స్ని, మరీ ముఖ్యంగా ఓన్లీ యంగ్స్టర్స్ని మాత్రమే తీసుకొస్తుంటాం అనమాట. అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ వండర్స్. పిల్లలు అడుగుతారు, సార్ మీరు ఐఐటి జోధ్పూర్కి వెళ్ళారు కదా, మీరు అంత ఈజీగా వెళ్ళారా? లేదరా, నాకు కూడా ఇలాగే ఉండింది. దెన్ ఓ వావ్, ఐఎమ్ ఇన్ ద రైట్ పాత్. ఇట్స్ ఓకే టు ఫెయిల్, ఇట్స్ ఓకే టు గెట్ లెసర్ మార్క్స్ సమ్ టైమ్స్. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవుతుంది అనమాట బేసికలీ. సో దట్స్ ద రీజన్ వీ బ్రింగ్ ఇన్ ఓన్లీ ఐఐటియన్స్. ఐఐటి ఆర్ మేబీ బిట్స్ అండ్ ఎన్ఐటి, ఇట్లా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ నుంచి సక్సెస్ఫుల్ పీపుల్ టీచింగ్లోకి రావట్లేదు కదా. సక్సెస్ఫుల్ పీపుల్ టీచింగ్లోకి రారు, ఏ జాబ్ లేకపోతే ఇంకా లాస్ట్ ఆప్షన్గా టీచింగ్లోకి వస్తారు అనే ఇది ఇస్ దేర్ ఇన్ ఇండియా. దాన్ని కంప్లీట్గా మార్చేయాలన్నది థాట్. అండ్ we've done it 200 times, close to 180 times. So all these people have got beautiful jobs. వాళ్ళు అనుకుంటే టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి.
రాత్రికి రాత్రి వచ్చేస్తాయి. ఎట్ ప్యాషన్ తోటి ఇందులోకి వస్తారు. సో నథింగ్ కెన్ రీప్లేస్ దట్ ప్యాషన్. అదే ఏం చేయడం రాకపోతే బడిలో పంతులు అవుతారు అనేవారు. బ్రతకలేక బడి పంతులు అంటారు. రైట్. సో బట్ అక్కడ నుంచి బై చాయిస్ ఒక IITian వచ్చి, ఎవ్రీవన్ గివ్స్ IITians a lot of slack. అందరు యూఎస్కి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రైన్ అవుతుందని. నౌ దిస్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. IITian వచ్చి మన నెక్స్ట్ జనరేషన్ రీచ్ చేయడం అంటే దట్ ఫీల్స్ రియలీ హార్ట్ వార్మింగ్. కరెక్ట్. ఫర్ ద ఐ థింక్ దట్. అండ్ వాళ్ళ ప్యాషన్ లెవెల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి వివేక్. అంటే ఇది ఒక ఉద్యోగంలా చేయరు. ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు నీ ఈ టైం నుంచి ఈ టైం వరకు నీ క్లాస్ అని ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. అంత ప్యాషన్ లెవెల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ బ్రేక్స్ తీసుకోండి రా, ఇంకెన్ని క్లాసులు చెప్తారా, ఇంతసేపు ఎందుకుంటున్నారా అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ట్రైన్ అవుతున్నారు కదా, సో అవి చెప్పాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ది అదర్ వే రౌండ్. అంత ప్యాషన్ టీచింగ్లో కావాలి అన్నది మా ఆలోచన. సో మీరు అన్నట్టు టు ఎన్ ఎక్స్టెంట్ మేము స్టార్ట్ చేసినప్పుడు మేము చూసిన వాళ్ళందరూ యంగ్స్టర్స్ అయ్యుండి, IITians అయ్యుండి, అది దాటి వెళ్ళడానికి మేము భయపడ్డాం అనమాట. వి డెంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. వీళ్ళందరూ ఇంత బాగా చేస్తున్నారు కదా, విత్ 100% సక్సెస్ రేట్. ఎవ్రీ టీచర్ ఈజ్ లవ్డ్. వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకుంటున్నారు పిల్లలు, వీళ్ళలాగా అవ్వాలని అనుకుంటున్నారు. అంతకు మించి ఇంకా టీచర్కి ఏం కావాలి? అప్పుడు వాళ్ళు చెప్పేది కూడా వింటారు కదా, సబ్జెక్ట్ అయినా నాన్ సబ్జెక్ట్ అయినా. అందుకనే దాటి ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళడం అనేది మాకు ఎప్పుడూ జరగలేదు. ఈజీ కదా, ఇంతమంది టీచర్స్ ఉన్నారు ఇండియా వైడ్, మంచి శాలరీస్ ఆఫర్ చేస్తున్నాం, ఎలాగో IITiansకి ఇచ్చే శాలరీస్ న్యాచురల్గా వస్తారు. డెలిబరేట్లీ స్టాపింగ్ ఇట్ దేర్. సో అది దాటి వెళ్ళకూడదు అన్న థాట్ అనమాట. ఒక టాపర్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్కి వాళ్ళ మధ్యలో మైండ్ సెట్ డిఫరెన్స్ ఏముంటుంది బేసిక్గా? సో ఐ థింక్ చాలామంది టాపర్స్కి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదు. అంతేనా? చాలామంది, నేను అబ్జర్వ్, బేసిక్ దేర్ ఇస్ నో జనరల్ ఆన్సర్, బట్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే బాగా రిజల్ట్స్ వస్తున్నాయో భయం లేదు వాళ్ళకి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదు, ఫియర్ ఆఫ్ ఆస్కింగ్ లేదు, ఫియర్ ఆఫ్ సంబడి జడ్జింగ్ దెమ్ లేదు. ఇవేవి లేకపోవడం వల్ల వాళ్ళ ప్రాసెస్ పర్ఫెక్ట్ ఉంటుంది. అడిగిన డౌట్ వచ్చిందంటే డౌట్ ఈజీగా అడిగేస్తున్నాడు, కాన్ఫిడెంట్గా అడిగేస్తున్నాడు. సో ఆ స్టెప్, ఆ హర్డిల్ దాటేస్తున్నాడు. దాని తర్వాత నేను ఫెయిల్ అవుతానేమో అనే భయం లేదు. భయం లేకపోవడం వల్ల ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా అడిగి వచ్చిందంతా రాయగలుగుతున్నాడు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏముంటుందంటే వాడికి వచ్చిందంతా రాయలేడు. వాడు ఎంతసేపు వాడు మైండ్ క్లౌడ్ అయిపోయి ఉంటుంది. రైట్. చాలామంది యావరేజ్ పిల్లల్లో, తక్కువ మార్క్స్ వచ్చే పిల్లల్లో ఫియర్ ఎక్కువ ఉంది. సో ఆ ఫియర్ని కంప్లీట్గా తీసేయాలి బేసిక్గా. దెన్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ మార్క్స్. సో యా, దిస్ ఇస్ అ జనరిక్ క్వశ్చన్, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ వర్కా లేకపోతే లైక్ స్మార్ట్నెస్? ఈ 2 years అనేది ఏది విన్ అవుతుంది యాక్చువల్లీ? ఇట్స్ అ కాంబినేషన్. ఈ 2 years కాదు, ఎప్పుడైనా ఐ థింక్ ఇట్స్ ద కాంబినేషన్. ఇప్పుడు అసలు హార్డ్ వర్కే చేయను, ప్రతి దాంట్లోనూ నేను షార్ట్ కట్ వెతుకుతాను, సొల్యూషన్ ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను, విల్ నాట్ వర్క్. ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ ద కాంబినేషన్. పర్టికులర్లీ ఇలాంటి చోట్ల వేర్ టైం ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. కొన్ని చోట్ల ఎక్కువసేపు కూర్చోవాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల బోర్డమ్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ ద కాంబినేషన్. there's no సింగిల్ ఆన్సర్ టు ఇట్. స్మార్ట్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాడు, లేకపోతే హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతాడు. బట్ దట్ బీయింగ్ సెడ్, ఇఫ్ ఐ స్టెప్ అవుట్ ఆఫ్ మై డిప్లొమసీ, నేనేం ఆలోచిస్తానంటే, there have been cases where strategy, planning, smart work, all of these beat రోడ్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి స్ట్రాటజీ లేకుండా వర్క్ చేసే దానికన్నా కూడా స్ట్రాటజీతో, ప్లానింగ్తో, స్మార్ట్ వర్క్ తోటి హార్డ్ వర్క్ని బీట్ చేస్తున్నారు అనమాట. రైట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు స్ట్రాటజైజ్ బిఫోర్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ చూసుకుంటే, లేటెస్ట్ అన్ అకాడమీ అయినా, ఫిజిక్స్ వాళ్ళ అయినా, ఇదైనా దానివల్ల స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారంటారా? అబ్సల్యూట్లీ. సీ, దీస్ పీపుల్ హ్యావ్ డిమానిటైజ్ ది ఎంటైర్ థింగ్ కదా. ఫ్రీగా రీసోర్సెస్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. రైట్. ఒక టీచర్ చెప్పిన దానికి ఇట్స్ అ గ్రేట్ సబ్స్టిట్యూట్ దట్ ఓకే, నేను ఏదో క్లాస్ మిస్ అయ్యాను, ఇంకోటి. నౌ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ తిరిగి డౌట్స్ అడగలేకపోవడం. అందువల్ల టీచర్ అవసరం పడుతుంది బేసిక్గా. బట్ అబ్సల్యూట్లీ దిస్ వీడియో లెక్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ చాలా బెనిఫిట్ అవుతున్నాయి స్టూడెంట్స్కి. మంచి టీచర్ని కంట్రీ మొత్తానికి పరిచయం చేస్తున్నాయి కదా. ఏదో 30-40 మందికి లిమిట్ అయిపోకుండా ఆ టీచర్ లక్షలాది మందికి ఆ టీచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి కదా. సో దే డూయింగ్ అ ఫెనామినల్ జాబ్. ఐ థింక్ నా ప్రీవియస్ లెంకా సార్ అని వచ్చినప్పుడు హీ టోల్డ్ మీ వన్ థింగ్, అది నాకు గుర్తుండిపోయింది.
ఒక టీచర్ అన్నవాడు యాక్టర్ వివేక్. ఒక యాక్టర్కి నువ్వు ఎంత పెద్ద స్టేజ్ ఇస్తే వాడు అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు నేను ఆన్లైన్లో నేను ఒకప్పుడు ఒక అకాడమీలో చెప్తున్నప్పుడు నేను ఒక 50 మందికి చెప్తున్నాను, నేను ఈ 50 మందికి చెప్పగలుగుతున్నాను, ఇంకా చెప్తే బాగున్నాను, ఇంకా చెప్తే బాగున్నాను, ఇంకా చెప్తే బాగున్నాను. అందుకే ఆన్లైన్కి వెళ్ళాను. ఆన్లైన్కి వెళ్ళినప్పుడు ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఇట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. రైట్. ఆన్ ద అదర్ సైడ్ పిల్లల్ని చూసుకుంటే జనరల్ మీ బేసిక్గా ఫ్రమ్ ద రూట్స్ యూ టెల్ మీ ద సిచ్యువేషన్, రియాలిటీలో పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ఒక 10%, 5% కోపప్ అవ్వగలుగుతున్నారు. బట్ మిగతా 90% పీపుల్ ఆర్ దే ఏబుల్ టు కోపప్ విత్ ద ప్రాబ్లమ్ ఇస్ డీవియేషన్. వివేక్, ఏమవుతుందంటే నీకు జస్ట్ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి లేదా యూట్యూబ్లో వీడియో చూస్తుంటే పక్కన రికమెండేషన్లో ఏదో సినిమా పాట వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది, ఈజీ డీవియేషన్ కదా. అవును. అంత డీవియేషన్ని కంట్రోల్ చేసుకోగలిగే అబిలిటీ ఈ ఏజ్ పిల్లలకు ఉండదు. ఆబ్వియస్లీ మనకే ఉండదు. అవును. ఓకే, సో ఆ డీవియేషన్ని అవాయిడ్ చేయడం కోసం చాలామంది ఇంకా కూడా స్కూల్స్లో వాటిలో వెన్ దే సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, టీచర్స్ డోంట్ ఎంకరేజ్ డివైసెస్ బికాస్ యూ వాంట్ బి ఏబుల్ టు కంట్రోల్. మనమే చేసుకోలేము, వాళ్ళు అస్సలు చేసుకోలేరు. సో మీరు అన్నట్టు ఆ 5% ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కంట్రోల్డ్గా, వాళ్ళ మైండ్ చాలా ఫోకస్డ్గా ఉన్న పీపుల్ వాళ్ళు. బట్ 95% పీపుల్ మనలానే ఉంటారు, ఈజీగా డివియేట్ అయిపోతారు. ఓకే, దానివల్ల అసలైన ప్రాబ్లం వస్తుంది. నిజంగానే వాళ్ళకు గంట సేపు కంప్యూటర్ ఇస్తే గంట సేపు ఫిజిక్స్ క్లాసే చూస్తున్నారా? కాదు, 10 నిమిషాలు చూస్తారు, పావు గంట చూస్తారు, ఇమీడియట్గా షిఫ్ట్ టు సంథింగ్ ఎల్స్ అండ్ డూమ్ స్క్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది కరెక్ట్ చేసే పద్ధతులు చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఇంకా వీ డోంట్ హ్యావ్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ఇట్ యెట్. జేఈఈ అనేది ఇండియా వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్, రైట్? ఒక 10 లక్షల మంది రాస్తే ఒక 10,000 మంది సీట్స్, 10,000 సీట్సే ఉన్నాయి కదా. నౌ నువ్వు ఎంత రాసినా కూడా, ఎంతమంది ఉన్నా కూడా రూమ్లో 100% రాసిన వాళ్ళలో 95%కి సీట్స్ రావు. కరెక్ట్. వాళ్ళ సంగతి ఏంటి? జే క్లియర్ అవ్వకపోతే ఏముంది, దే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్. ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఐ థింక్ ఇట్స్ ఓకే టు ఫెయిల్, ఇట్స్ ఓకే టు లెర్న్, ఇట్స్ ఓకే టు బౌన్స్ బ్యాక్. చాలా కేసెస్లో అదే జరిగింది. ఐఐటీలో ఉన్నవాడే ఏదో సాధించేస్తాడు, ఐఐటీలో లేనివాడు ఏమీ చేయడు అనేది ఏమీ లేదు. అదే నిజమై ఉంటే టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నిట్లో సీఈఓస్ కానీ అందరూ ఐఐటీఎన్సే ఉండాలి. బట్ అలా లేరు కదా. చిన్న చిన్న కాలేజెస్లో చదివిన వాళ్ళందరూ కూడా లీడర్షిప్ రోల్స్లో ఉన్నారు, సీఈఓ రోల్స్లో ఉన్నారు. సో ఇట్స్ అ లాంగ్ గేమ్, అది మర్చిపోకూడదు బేసిక్గా. సో ఆల్మోస్ట్ 7 years బ్యాక్ ఒక ఐఐటీలో చదివి యూ కేమ్ హియర్, ఒక ఆల్రెడీ ఒక ఫ్రేమ్వర్క్ ఉన్న ఒక సిస్టమ్ని మార్చడానికి యు ఆర్ ట్రయింగ్ వెరీ వెరీ హార్డ్, అప్రిషియేట్ దట్. కానీ ఎంటైర్ 7-8 yearsలో అరే మన 9లో ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామే, చేయగలిగితే ఎంత బాగుంటుందా అని అనిపించింది ఏమైనా ఉందా? సో ఇప్పుడు మేము ఒక 5% డీవియేషన్ ఎక్స్ట్రా కరిక్యులర్స్కి ఇస్తున్నాం. నా మైండ్లో ఉన్నది 25% డీవియేషన్ ఎక్స్ట్రా కరిక్యులర్స్కి ఇవ్వాలి అని. మాకు గ్రౌండ్ లేదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలని. అలా ఇవ్వగలిగితే అవి అకాడమిక్స్కి హెల్ప్ చేస్తున్నాయి. కాకపోతే మాకు గ్రౌండ్ లేకపోవడం వల్ల, టైం లేకపోవడం వల్ల, 10 hours మా దగ్గర పిల్లలు ఉంటారు, మాకు ఈ సిలబస్ ఉంటుంది, మాకు స్పేస్ లేదు, కమర్షియల్ సెటప్లో ఉన్నాము, బిల్డింగ్స్ అయినా ఏదైనా, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్స్ని, ఇంకా గెస్ట్ని తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ అన్ని పర్స్పెక్టివ్స్లోనూ వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. యా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ take your case, I want you to come down and talk to my students about alternative careers. అవును, కొంచెం అన్కన్వెన్షనల్ గా కూడా ఉండొచ్చు అనేది యూ ప్రూవ్డ్ ఇట్ రైట్ కదా. సో కన్నా టైం లేదు. నేను దగ్గర నుంచి ఆలోచిస్తున్న పాయింట్, ఇతన్ని తీసుకొస్తే నేను ఏ స్లాట్లో ఇతన్ని పెట్టగలుగుతాను, టైం లేకపోవడం ఇస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సో మేబీ ఐఎమ్ హోపింగ్ ఫ్యూచర్లో కొంచెం మైండ్ సెట్స్ మారి అందరూ కొంచెం మోర్ ఇంక్లూజివ్గా ఉండి, సరే ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేయొచ్చు అకాడమిక్స్లో అంటే, ఐఎమ్ హోపింగ్ ఐ బి ఏబుల్ టు డూ దోస్ థింగ్స్. లెట్స్ సీ. సో ఈ లాస్ట్ 12 years కోచింగ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ దే ఆర్ గివింగ్, అది ఫస్ట్ క్లాస్ అయినా అవనివ్వండి, 10th class అయినా అవనివ్వండి, 11th అయినా అవనివ్వండి, 12th అయినా అవనివ్వండి, ఈ 3 things ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించిన 3 things ఏంటి? యా, ఫస్ట్ థింగ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అండర్స్టాండింగ్. ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం అన్నంత మాత్రాన వాడికి అర్థమైంది అని కాదు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 7-8 years బ్యాక్ నా స్టూడెంట్ ఒకరు ఏదో సరదాగా మాడుతూ
ఒక సైకిల్ తయారు చేసాం అనమాట. సైకిల్ ఏం చేస్తుందంటే హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ లెఫ్ట్ తిరిగితే టైర్ రైట్ తిరుగుతుంది, హ్యాండిల్ రైట్ తిరిగితే టైర్ లెఫ్ట్ తిరుగుతుంది. ఊరికే చిన్న మెకానికల్ మ్యానిపులేషన్స్ చేసి ఆ సైకిల్ తయారు చేసాం. అందరు స్టూడెంట్స్, మేము స్పోర్ట్స్ డేకి అక్కడ వెళ్తాం కదా, అందరు స్టూడెంట్స్ నుంచొని ఉన్నారు. ఈ సైకిల్ దొక్కాలి, మొత్తం ఇట్లా పాత్ ఇట్లా జిగ్జాగ్ ఉంటుంది, సో టూ మెనీ టర్న్స్ ఉంటాయి. ఈ సైకిల్ అక్కడ దాకా తీసుకెళ్ళాలి, కాలు కింద పెట్టకుండా తీసుకెళ్ళాలి, వాస్ ద ఛాలెంజ్. 40-50 మంది ట్రై చేశారు, అతి తక్కువ మంది సక్సీడ్ అయ్యారు. వాట్ డస్ ఇట్ టెల్ యూ? వాళ్ళకి హ్యాండిల్ ఇటు తిప్పితే ఇటు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అండర్స్టాండింగ్, బ్రెయిన్ రివైర్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ, బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేకపోయింది. సో ఇన్ఫర్మేషన్ వేరు, అండర్స్టాండింగ్ వేరు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది నా పాయింట్, రైట్? సెకండ్ థింగ్, ఇంకా ఇన్ని చెప్పిన తర్వాత కూడా స్టూడెంట్కి టీచర్కి మధ్య ఉన్న గ్యాప్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసేయాలి. దట్ యూనో అసలు ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. ఏదన్నా నేను చెప్పాలి అంటే మా అమ్మ కన్నా ముందు, మా నాన్న కన్నా ముందు, మా అన్నదమ్ముల కన్నా ముందు వీడికి నేను చెప్పుకోగలగాలి అనే ఒక మినిమల్ గ్యాప్ క్రియేట్ చేసి ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ ఫ్రీడమ్ క్రియేట్ చేయాలి అన్నది ఈజ్ మై సెకండ్ బిగ్గెస్ట్ టార్గెట్. అండ్ థర్డ్ త్రీ పాయింట్స్. థర్డ్ పాయింట్ బీయింగ్, వాళ్ళు డౌన్ ఉన్నప్పుడు, వాళ్ళు ఇంకోటి ఏదో మాట్లాడాలని అనుకున్నప్పుడు, ఏ ఆస్పెక్ట్లో అయినా కూడా దే షుడ్ బి ఏబుల్ టు రిలేట్ టు ద టీచర్. ఒక ఇన్స్పైరింగ్ టీచర్ అనేవాళ్ళు క్రియేట్ అవ్వాలి అన్నది నా ఆలోచన. దట్ హీ హ్యాస్ టు వాక్ ద వాక్. ఎగ్జాక్ట్లీ. సో నేను ప్రాబ్లంలో ఉన్నాను, టీచర్ అయితే ఎలా చేస్తాడు, టీచర్ అయితే ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది వెంటనే వాళ్ళ మైండ్లోకి రావాలి. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్లీ అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఈ టీచర్స్ అవి హ్యాండిల్ చేశారు. వీళ్ళకి అది చాలా మంచి లెర్నింగ్ అన్నది నా ఫీలింగ్. సో దీస్ 3 things ప్రాబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఐ బి స్ట్రైవింగ్ టు డూ. ఏమైనా 3 things ఆపేయాలా మీ కోచింగ్ ఇండస్ట్రీలో అర్జెంటుగా? ర్యాంక్స్ గురించి ఆలోచించడం అనేది ఆపేయాలి కంప్లీట్గా. ఇంకా ర్యాంక్ అనే ఒక ఇది మేము ఆలోచించకూడదు, పేరెంట్స్ ఆలోచించకూడదు. Ranks are byproducts. You know, I have an ad for you. Nine. Okay, it should say rank, and a Mahamarini తీసేద్దాం. Right. So that's the first thing. Second thing ఏంటి అంటే, అదే ఇందాక చెప్పినట్టు ఇంకా కొందరు టీచర్స్ ఇంకా భయం అనే ఆస్పెక్ట్ మీద బేస్ చేసుకుని టీచింగ్లో ఉన్నారు. సో ఆ ఆస్పెక్ట్ని ఎలిమినేట్ చేసేసి ఇన్స్పిరేషన్ అనే ఆస్పెక్ట్ తోటి లెర్నింగ్ జరగాలి. మా దగ్గర కూడా ఉన్నారు. ఇన్స్పిరేషన్ అనే ఆస్పెక్ట్ తోటి టీచర్ స్టూడెంట్ బాండ్ నిలబడాలి అన్నది సెకండ్ థింగ్. ఐ థింక్ దట్స్ ఇట్. థింక్ వేర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని అనిపిస్తుంది. ఐ డోంట్ హ్యావ్ అ థర్డ్ థింగ్, నాకు గుర్తురావట్లేదు. ఇన్ ద కాన్వర్జేషన్లో మీరు ఒక పేరెంట్ వచ్చినప్పుడు, ఒక అడ్మిషన్ చేస్తున్నప్పుడు అడ్మిషన్ ఆఫీస్లో ఏం చెప్తున్నారో స్టూడెంట్స్ కూడా అదే ఎగ్జాక్ట్గా మిమిక్ చేయాలి. టు టెల్ మీ ఒక 2 questions. ఎస్. పేరెంట్స్ ఏం అడగాలి, వీళ్ళని ఏం అడగాలి, వాళ్ళని ఏం అడగాలి? టీచర్స్ని ఏం అడగాలి అంటే, నేను నా కొడుకుకి కూడా అదే క్వశ్చన్ అడుగుతా. సింపుల్. టీచర్స్ని ఏం అడగాలి అంటే, మా వాడు ఏదైనా చెప్పాలి అనుకుంటే వాడికి ఆ ఫ్రీడమ్ ఉందా, ఏదైనా మాట్లాడాలనుకుంటే వాడికి ఆ ఫ్రీడమ్ ఉందా. అది డౌట్ అవ్వచ్చు, ఒపీనియన్ అవ్వచ్చు, ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, చెప్పగలిగే ప్లాట్ఫామ్ ఉంది, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నారా లేదా. ఈ క్వశ్చన్ వీళ్ళని అడిగాం కదా, ఇదే క్వశ్చన్ వెళ్ళి స్టూడెంట్ని చేస్తున్నారా, మీరు అలా అడగగలుగుతున్నారా. ఐ థింక్ దట్ సాల్వ్స్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కదా వివేక్. అంటే సార్ మీరు సరిగ్గా క్లాస్ చెప్పట్లేదు సార్, ఇలా చెప్పండి సార్. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, బట్ వాడికి నేను చెప్పలేకపోతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ వేస్ట్ కదా. ఆ స్టూడెంట్ అది చెప్పగలిగితే, నేను మార్చుకోగలిగే అబిలిటీ ఉంటే, ఐ థింక్ దట్ సాల్వ్స్ 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఏమంటారు? అంతే, ఐ అగ్రీ. సో కూల్. ఐ థింక్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక సెగ్మెంట్కి వచ్చి ఆ సెగ్మెంట్ని ఆర్గనైజ్ చేసి ఒక సంథింగ్ వెరీ రాడికల్గా చేస్తున్న వాళ్ళ మీద హ్యూజ్ రెస్పెక్ట్. వెరీ హ్యాపీ దట్ యూఆర్ సిట్టింగ్ అక్రాస్. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్. మేబీ డౌన్ ద లైన్ 15 years 16 years డౌన్ ద లైన్ ఐ విల్ హ్యావ్ ఎ కిడ్. It will part of 9. Very nice of you, Vivek. Thank you so much. మాలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి, ఈ పాడ్కాస్ట్ అనే కాదు, చాలా పాడ్కాస్ట్లో ఇవి ఐడెంటిఫైడ్ పీపుల్ లైక్ అస్ హూ బీన్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ. కొంచెం ఇప్పుడున్న తరానికి సూటబుల్గా చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. అది ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఛాలెంజ్. సో ఆల్ ది బెస్ట్ టు యూ టూ. Thank you very so much much for inviting me. Looking forward to see you more. Thank you.